సో ఈ విధంగా కుంతి మహారాణి ప్రార్థన చేస్తుందన్నమాట. ప్రార్థన చేస్తూ స్తుతి చేస్తూ శ్రీకృష్ణుడికి ఈ విధంగా చెప్తుందన్నమాట. ఏ కృష్ణ, ఈ ప్రపంచంలో నువ్వు ఎందుకు ఆవిర్భవిస్తావో, జన్మ తీసుకుంటావో నాకు తెలుసు. కొందరు అంటారు ధర్మాన్ని స్థాపించడానికి, మరి కొందరు అంటారు అసురు సంహారానికి వస్తావని, మరికొందరు అంటారు ధర్మరాజు ఇలాంటి రాజుల యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడానికి. వాస్తవంగా ఎందుకు ఈ భౌతిక ప్రకృతిలో ఆవిర్భవిస్తావో నాకు తెలుసు అని కుంతి మహారాణి ఈ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈరోజు కుంతి కృష్ణుడి యొక్క రాక వాస్తవంగా ఎందుకు వస్తున్నాడో కుంతి చెప్తుందన్నమాట. ధర్మాన్ని స్థాపించడానికి అయితే స్వయంగా భగవంతుడే రావసరం లేదు. ధర్మాన్ని స్థాపించడానికి మహాత్ములు వస్తే చాలు. శాస్త్రంలో వర్ణన ఉంది, ధర్మాన్ని స్థాపించడానికి మను మహారాజు ఇలాంటి వాళ్ళు స్థాపిస్తారన్నమాట. ఇక ఇప్పటిలో చూసుకుంటే స్వామి శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవత ప్రచారం ద్వారా, హరినామ సంకీర్తన ద్వారా, భగవంతుడి యొక్క నామం ద్వారా ధర్మాన్ని స్థాపించేశారన్నమాట. ధర్మాన్ని స్థాపించడానికి స్వయంగా భగవంతుడు రానవసరం లేదు. మహాత్ముల ద్వారా ధర్మం స్థాపింపబడుతుంది అన్నమాట. ఇక తర్వాత అసుర సంహారణ కోసం స్వయంగా భగవంతుడు రానవసరం లేదు. భగవంతుడి యొక్క అనేక శక్తులు, అందులో ఒకానొక శక్తి ద్వారా అసుర సంహరణ జరిగిపోతుంది. భగవంతుడి ద్వారా అసుర సంహరణ జరిగిపోతుంది. స్వయంగా భగవంతుడే రానవసరం లేదు అసుర సంహారణ కోసం. ఇక ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతుడు రానానికి గీతలో చెప్పిందేమో ఆ విధంగా చెప్తున్నాడు. యదా యదా ధర్మస్య గ్లానిర్భవ, ఎప్పుడైతే గ్లాని హాని కలుగుతుందో ప్రతి యుగంలో యుగే నేను అవతరిస్తాను ధర్మాన్ని స్థాపించడానికి, పరిత్రాణాయ సాధువులను రక్షించడానికి నేను వస్తానని. ఇక్కడ కుంతి మహారాణి ఏమో కాదు, అది కరెక్ట్ కాదు, ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఉందని ఈ విధంగా కృష్ణుడి యొక్క రహస్యము ఈ శ్లోకంలో ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. కుంతి మహారాణి ఏం చెప్తుందంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశము, భవేస్మిన్ క్లిశ్యమానా అవిద్యా కామకర్మభి శ్రవణ స్మరణ హరహాని కరిష్యన్నితి కేచన. ఏ కృష్ణ, ఈ సంసారంలో అందరూ కూడా దుఃఖంలో ఉన్నారన్నమాట. ఈ సంసారంలో అందరూ కూడా దుఃఖంలో ఉన్నారన్నమాట. ఈ కృష్ణ, ఈ సంసారంలో అందరూ కూడా దుఃఖంలో ఉన్నారు. దుఃఖానికి కారణము, ఈ సంసారంలో ఆల్మోస్ట్ అందరూ కూడా దుఃఖంతో నిండి ఉన్నారు. ఫలానా వ్యక్తి చెప్పలేడు నేను దుఃఖంగా లేను, నేను ఆనందంగా ఉన్నాను, నాకు ఎటువంటి దుఃఖం లేదనేసి. అందరూ కూడా దుఃఖమే. మరి దుఃఖానికి కారణము, దుఃఖం ఎందుకు వస్తుంది? మరి దుఃఖానికి కారణం ఏంటి? కుంతి మహారాణి చెప్తుంది అన్నమాట. దుఃఖానికి కారణము అవిద్య కామ కర్మభి. అవిద్య కామ కర్మభి దుఃఖానికి కారణం అన్నమాట. దుఃఖానికి కారణం అజ్ఞానము. దుఃఖానికి కారణము అజ్ఞానము. మరి అజ్ఞానానికి కారణము కోరికలు. కుంతి మహారాణి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అజ్ఞానానికి కారణము కోరికలు, ఎన్నో రకాల కోరికలు.
ఎన్నో రకాల కోరికలు వస్తూ ఉంటాయి అన్నమాట మన హృదయం నుంచి. ఆ కోరికలు నెరవేరకపోతే క్రోధం వస్తుంది. క్రోధం ద్వారా పాప కార్యాలు చేస్తారన్నమాట. ఆ కోరికలు తీరకపోతే పాపం వస్తుంది. ఇక్కడ కుంతి మహారాణి చెప్తున్నాను అనమాట. దుఃఖానికి కారణం అవిద్య, కామకర్మవి. అజ్ఞానం మూలంగా ఎన్నో కోరికలు ఉత్పన్నమవుతున్నవి. ఆ కోరికలు తీరకపోతే అనేక రకాల పాపాలు చేస్తారన్నమాట. ఆ కోరికలు తీర్చడానికి ఎన్నో రకాల పాపాలు చేస్తారన్నమాట. ఆ పాపం ద్వారే మనకి ఈరోజు దుఃఖము వస్తుంది. చూడండి, మనం ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటాం కోరికలు తీర్చుకోవడానికి. అబద్ధం ఆడతాం. అబద్ధం కూడా ఒక పాపమే. కోరిక తీర్చుకోవడానికి దొంగతనం చేస్తాము. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలైనవి. ఇవన్నీ కూడా పాపం అన్నమాట. ఈ పాపాలే, భూతకాలంలో చేసిన పాపాలే ఇప్పుడు మనకి దుఃఖంగా నిలబడ్డాం అన్నమాట. దుఃఖం ఎక్కడి నుంచో రాదు. దుఃఖం స్వయంకృత అపరాధ. మనం స్వయం చేసిన పాపమే దుఃఖము, స్వయం చేసిన పుణ్యమే సుఖము. కుంతి మహారాణి ఈ విధంగా చెప్తున్నానండి. ఈ పాపానికి కారణము దుఃఖమే. కుంతి మహారాణి చెప్తుంది. మరి ఈ కలియుగంలో జీవులందరూ దుఃఖంలో చిక్కుకొని ఉన్నారన్నమాట. ఈ కలియుగంలో జీవులందరూ దుఃఖంలో చిక్కుకొని, ఎప్పటి వరకైతే మీ యొక్క కథా శ్రవణం ఎప్పటి వరకైతే జీవుడు చేయడో అప్పటి వరకు జీవుడు ఈ పాపం నుంచి ముక్తులవ్వరు. భవేస్మిన్ క్లిశ్యమానాన అవిద్య కామకర్మభి శ్రవణ స్మరణాది చెప్తున్నారనమాట. కుంతి మహారాణి స్మరణ అర్హాని. శ్రవణం చెయ్యాలి, స్మరణ చెయ్యాలి, భగవంతుడి కోసం శ్రవణం చెయ్యాలి. ఏ కృష్ణ, అందుకనే ఈ భౌతిక జగత్తులోకి నువ్వు ఆవిర్భవిస్తావు. వచ్చి నువ్వు ఈ జగత్తుకు వచ్చిన తర్వాత ఎన్నో రకాల లీలలు చేస్తూ ఉంటావు. ఆ లీలలన్నీ ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతావో, నీ ధామానికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతావో, ఆ లీలలన్నీ వ్యాస, ద్రౌమ్య, నారద ఋషి ఇత్యాది ఋషులు లాంటి వాళ్ళు ఆ లీలలన్నీ గ్రంథ రూపంలో లిఖిబద్ధకం చేస్తారు. లిఖిబద్ధకం చేసిన తర్వాత సాధారణ జీవుడు అవి శ్రవణం చేస్తాడు, స్మరణ చేస్తాడు. ఈ విధంగా శ్రవణ స్మరణ ద్వారా ఈ భౌతిక క్లేశాల నుంచి, దుఃఖం నుంచి ముక్తులవుతారు. అందుకే ముఖ్యంగా నీవు ఈ భౌతిక జగత్తుకి రావడం జరుగుతుంది అని కుంతి మహారాణి చెప్తుందన్నమాట. ఇదే విషయము శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో గోపీ గీతలు కూడా చెప్తున్నారనమాట. ఏ కృష్ణ తవ కథామృతం తప్త జీవనం. ఏ కృష్ణ, తప్పిస్తున్న జీవులకి నీ కథ ఒక అమృతం సమానం. నీ కథ ఒక అమృతంతో సమానం అన్నమాట. తవ కథామృతం తప్త జీవనం శ్రవణ మంగళం శ్రీమదాతనం. నీ యొక్క శ్రవణము మంగళదాయం అన్నమాట. నీ యొక్క శ్రవణము మంగళదాయకం అన్నమాట. సమస్త కల్మషం నుండి కవిపీడితం కల్మషాపహం, సమస్త కల్మషాల నుంచి కూడా ముక్తులవుతారు నీ యొక్క శ్రవణ కీర్తనం ద్వారా. అందుకనే కృష్ణ ఈ భౌతిక జగత్తులోకి లీలలు చేయడానికి ముఖ్యంగా వస్తావు. ఆ లీలలు లిఖిబద్ధకం చేసి అవి శ్రవణ స్మరణ చేయడానికి, లిఖిబద్ధకం చేసి శ్రవణ స్మరణ చేయడానికి చేసిన తర్వాత పాపాలు కూడా, సమస్త పాపాలు కూడా జీవుడికి పోయిన తర్వాత ఈ భౌతిక సంసారంలో క్లేశాల నుండి నశించిపోయి ఆనందమయుడవుతాడు అని కుంతి మహారాణి చెప్పడం జరిగిందన్నమాట. ఈ విధంగా కుంతి మహారాణి స్తుతికి మెచ్చుకొని
ఆ, భగవంతుడు రథం నుంచి దిగి హస్తినాపురానికి వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత అక్కడ ధర్మరాజు శోకమగ్నుడై ఉంటాడనమాట. ధర్మరాజు శోకమగ్నుడై ఉంటాడనమాట. ధర్మరాజు యుద్ధానికి ముందు అర్జునుడు శోకగ్రస్తుడయ్యాడు. యుద్ధం తర్వాత ధర్మరాజు శోకగ్రస్తుడయ్యాడు అనమాట. ధర్మరాజు ఎందుకంటే శోకిస్తున్నాడు, యుద్ధంలో అనేక సైన్యం చనిపోయారు, నా మూలంగా అందరూ చనిపోయారు, దాని అంతటికి కారణం నేను చాలా పాపాత్ముడిని అని శోకిస్తున్నాడు. ఈ శోకిస్తున్న ధర్మరాజుని చూసి అనేక మంది ఋషులు, మునులు, వ్యాస ఋషి అందరూ వచ్చినారనమాట. హస్తినాపురానికి వచ్చి ధర్మరాజు యొక్క శోకాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఆ ఋషులతో పాటు శ్రీకృష్ణుడు కూడా అక్కడ ఉన్నాడనమాట. సూత గోస్వామి ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. వ్యాసాదే ఈశ్వరే ఆజ్ఞే కృష్ణేరాద్భుత కర్మణ ప్రబోధితో అపి ఇతిహాస నబుద్ధ్యత సుచార్పిత. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు, హస్తినాపురానికి ఎవరెవరు వచ్చేవారు? ధర్మరాజు యొక్క శోకాన్ని దూరం చేయడానికి వ్యాసమునితో పాటు ఆది అంటే వ్యాసతో పాటు ఇంకా ఎంతోమంది ఋషులు, నారద మహర్షి, ద్రౌమ్య, ఇలాంటి ఋషులు కూడా ఎంతోమంది వచ్చేవారు అన్నమాట. ఈ హస్తినాపురానికి వచ్చి యుధిష్ఠిర మహారాజు యొక్క శోకాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేసేవారు. తర్వాత సాక్షాత్ భగవంతుడు కృష్ణుడు కూడా శోకం దూరం చేయడానికి ఎన్నో విధాలుగా చెప్తున్నాడు అనమాట. అయినా సరే వినట్లేదు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? వ్యాసాది ఈశ్వరే ఆజ్ఞ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ వ్యాసముని ఇలాంటి వాళ్ళు అందరూ, నారద మహర్షి, వ్యాసముని వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? కృష్ణేర ఈశ్వర ఆజ్ఞ, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ, కృష్ణుడి యొక్క ఆజ్ఞ తెలిసిన వాళ్ళు అనమాట. కృష్ణుడి యొక్క హృదయంలో ఉన్న కోరిక తెలుసుకున్న వాళ్ళు అనమాట. భగవంతుడు హృదయంలో ఉన్న కోరిక ఎరిగిన వాళ్ళు అనమాట. భగవంతుడి కోసం పూర్తిగా ఎరిగి ఉన్నారు వీళ్ళు. అందుకనే సూత గోస్వామి చెప్తున్నాను అనమాట. వ్యాసాదే ఈశ్వరే ఆజ్ఞ, ఈశ్వరుడైన కృష్ణుడిని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ధర్మరాజుకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. అయినా సరే వినడం లేదు. వాళ్ళే కాదు, కృష్ణుడు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అయినా వినడం లేదు. ఇక్కడ తర్వాత చెప్తున్నారనమాట, వ్యాసాదే ఈశ్వరే ఆజ్ఞ కృష్ణేర అద్భుత కర్మణ. మరి అలాంటి కృష్ణుడు కూడా చెప్పినప్పుడు ధర్మరాజు వినాలి కదా. కృష్ణుడు చెప్పిన తర్వాత వినకపోవడం అనేది జరుగుతుందా? కానీ ఇక్కడ జరిగిందనమాట. అలాంటి కృష్ణుడు కూడా చెప్పిన తర్వాత కూడా ఈ ధర్మరాజు వినలేదన్నమాట. అందుకని ఇక్కడ సూత గోస్వామికి చెప్పడం జరిగింది, కృష్ణేరా అద్భుత కర్మణ. ఈ కృష్ణుడు ఎప్పుడు ఎవరితో ఏ పని చేపిస్తాడో తెలియదు. ఈయన చేసే కర్మ అంతా అద్భుతం అనమాట, ఎవరికి తెలీదు. కృష్ణేరా అద్భుత కర్మణ. కురుక్షేత్ర రణరంగ భూమిలో, యుద్ధ భూమిలో గీత అంతా ఉపదేశం చేశాడనమాట. 40-50 నిమిషాలు ఉపదేశం చేసిన తర్వాత అర్జునుడి యొక్క మోహం దూరం చేశాడు. అదే కృష్ణుడు ఇక్కడ తన అన్నయ్య అయిన ధర్మరాజుకి మోహం నుంచి దూరం చేయలేడా? చేయగలడు. కానీ ఎందుకు? ఆయన యొక్క ప్లాన్ ఏంటో ఆయనకే తెలియాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, కృష్ణేరా అద్భుత కర్మన. బయటికి మాత్రం కృష్ణుడు చెప్తున్నాడు, ఏ ధర్మనందన శోకం నుంచి దూరం అవ్వు, రా, రాజసింహాసనం కూర్చో, రాజసింహాసనం మీద కూర్చో,
శోకం నుంచి దూరం అవ్వు అని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. కానీ అదే కృష్ణుడు ధర్మరాజు హృదయంలో పరమాత్ముడిగా ఉండి ధర్మరాజ వినొద్దు 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 అనేసి ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకని ఇక్కడ సూత గోస్వామికి చెప్పడం జరిగింది, కృష్ణేరా అద్భుత కర్మణ. శ్రీ భాగవతంలో ఇలాంటి మర్మ రహస్యాలు ఉంటాయన్నమాట. భాగవతం ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో మనం ఎప్పుడు నేర్చుకోవాలన్నమాట. మనం స్వయంగా భాగవతాన్ని మన సొంత బుద్ధితో మనం భాగవతం అనేది చదివేస్తాం, కానీ దాంట్లో యొక్క మర్మ రహస్యాన్ని మనం ఎప్పుడు తెలుసుకోలేము. భాగవతం యాజ్ ఇట్ ఈజ్ మనం చదివేస్తాం, కానీ దాంట్లో ఉన్న మర్మ రహస్యం, దాంట్లో ఉన్న సిద్ధాంతం, ఫిలాసఫీ తెలియాలంటే ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. శ్రీపాద వల్లభాచార్యులు, శ్రీపాద వీర రాఘవాచార్యులు, శ్రీపాద్ విశ్వనాథ చక్రవర్తి ప్రభుపాద్, ఇలాంటి పెద్ద పెద్ద ఆచార్యులు ఎంతో కామెంటరీ రాశారు ఈ భాగవతం మీద. వాళ్ళ యొక్క కామెంటరీ, వాళ్ళ యొక్క టీకాయే మనకి ఈ భాగవతం స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ యొక్క కామెంటరీ టీకాలే తీసుకునే భాష్యంగా ప్రభుపాదుల వారు రచించారన్నమాట. సో ఈ విధంగా కృష్ణేరా అద్భుత కర్మణ. కృష్ణుడు బయటకు మాత్రం చెప్పడం జరుగుతుంది, కానీ లోపల అదే కృష్ణుడు వద్దు వద్దు వినొద్దు అని చెప్తున్నాడు అనమాట. ఒకసారి దూతగా వెళ్ళాడనమాట, పాండవులకి దూతగా వెళ్ళాడనమాట. సంధి దూతగా హస్తినాపురానికి వెళ్ళాడనమాట. హస్తినాపురం వెళ్ళి దుర్యోధనుడి దగ్గర ప్రస్తావన పెట్టాడనమాట. ఏ దుర్యోధన, సమస్త భూమండలం అంతా ఉంచుకో, నువ్వే రాజు చక్రవర్తిగా అవ్వు, కానీ పాండవులకి 5 గ్రామాలు మాత్రం ఇచ్చేయి, వాళ్ళు తృప్తి చెందుతారు, ఇది నా వచనం అని కృష్ణుడు చెప్తాడనమాట. అప్పుడు దుర్యోధనుడు ఈ ప్రస్తావన వాస్తవానికి దుర్యోధనుడు అంగీకరించాడు, ఓకే అన్నాడు. లోపల నుంచి భావన వచ్చింది, చాలా బాగుంది అనేసి, స్కీమ్ చాలా బాగుంది అనేసి. కానీ లోపల నుంచి ఒక భావన వచ్చిందనమాట. లోపల కృష్ణుడు వద్దు వినొద్దు 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 అని అంటున్నాడు అనమాట. బయట ప్రత్యక్షంగా కృష్ణుడు ఒప్పుకో దుర్యోధన ఒప్పుకో, భూమండలం అంతా ఉంచుకో, 5 గ్రామాలు పాండవులకి ఇచ్చి అనేసి చెప్తున్నాడు. అదే కృష్ణుడు లోపల వినొద్దు 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 అని చెప్తున్నాడు. అందుకనే సూత గోస్వామికి చెప్పడం జరిగింది, కృష్ణేరా అద్భుత కర్మణ, కృష్ణేరా అద్భుత కర్మణ. ఇది కృష్ణుడి యొక్క అద్భుత కర్మణ. ఆయన ఎప్పుడు ఏ కర్మలు చేస్తాడు, ఏ లీలలు చేస్తాడు ఎవరికి కూడా అర్థం కాదు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీకు కానీ 1 కోటి రూపాయలు కానీ ఎవరైనా ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి నువ్వు 1 కోటి రూపాయలు ఉంచుకొని నాకు 1000 రూపాయలు ఇవ్వయ్యా అంటే మీరు 1 కోటి రూపాయలు తీసుకున్న తర్వాత మీరు ఏమంటారు, తిరస్కరిస్తారా? నేను ఎవరినో చేయను అనేసి. 1 కోటి రూపాయలు వస్తుందని ఆనందంతో 1000 కాదు 1,00,000 రూపాయలు కూడా ఇస్తారనమాట. ఎందుకంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు వస్తుంది. దుర్యోధనుడు అంత పిచ్చివాడేం కాదు, భూమండలం అంతా అప్పచెప్తానన్నాడు. దానికి బదులుగా 5 మారుమూలన గ్రామాలు మాత్రమే ఇమ్మని కోరాడు అనమాట. అవన్నీ బాగు చేసుకొని పాడి పంటలతో జీవనం గడపడానికి. దుర్యోధనుడికి ఇష్టమే, అంగీకారమే, కానీ లోపల ఉన్న పరమాత్మ వద్దు వద్దు అంటున్నాడు అనమాట. అందుకనే దుర్యోధనుడికి సంధి ఇష్టం లేదు. కృష్ణేరా అద్భుత కర్మణ, ఈ విధంగా అద్భుత కర్మణ చేస్తున్నాడు అనమాట. అదే విధంగా ఇక్కడ ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు మోహం దూరం చేయొచ్చు, కానీ యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు యొక్క మోహం నేను దూరం చేయడం కాదు, భరత పుంగవ
భరత వంశంలో శ్రేష్ఠుడైన వీరుడైన భీష్మాచార్యుల ద్వారా మోహం దూరం అవ్వాలి. ఆయన ఇచ్చే ప్రవచనం ఈ లోకమంతా విస్తారం జరగాలి అనే ఉద్దేశంతో మోహంలో పెట్టాడనమాట. కృష్ణుడు ఆ ధర్మరాజుకి మోహంలో పెట్టాడనమాట. కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా చెప్పడం జరుగుతున్నవి? ఏదో వాళ్ళు మనస బుద్ధి ఆలోచన వచ్చింది చెప్పడంలే, ఏదో బుద్ధితో మనసు ద్వారా వచ్చింది, ఏదో ఉదాహరణలకి చెప్పడం లేదు. ఇవన్నీ ప్రమాణక పూర్వకంగా ధర్మరాజుకి పూర్వకంగా చెప్పబడడం జరిగిందనమాట. యుధిష్ఠిరాజా, ధర్మరాజా, నువ్వేదైతే ధర్మయుద్ధం చేసావో ఇది ధర్మయుద్ధము, ఇందులో నీ తప్పిదం ఎటువంటి తప్పిదం లేదు, నువ్వు పాపాత్ముడు కాదు, ఇది ప్రమాణము, ఇతిహాసంలో ప్రమాణం ఉంది. ఫలానా సత్యయుగంలో ఇలా జరిగింది, ఫలానా ద్వాపర యుగంలో త్రేతాయుగంలో ఇలా జరిగింది, ప్రమాణం. అందుకే సూత గోస్వామి చెప్తున్నారు ప్రబోధిత అపి ఇతిహాస. బోధిత ప్రత్యేకంగా బోధించాడనమాట. ఏ విధంగా? ఇతిహాసాలు మాధ్యం చేసి బోధించాడనమాట. ఏదైనా చెప్పాలనుకుంటే, ఏదైనా చెప్తే ఇతిహాసాలు ప్రమాణమై ఉండాలి. మనము ఇతిహాసాలు ప్రమాణంగా తీసుకొని చెప్పాలన్నమాట. ప్రమాణం లేనిది ఏది కూడా మనం చెప్పకూడదు, అది కాల్పితం అయిపోతుంది. ప్రమాణం ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నారు, ప్రబోధిత అపి ఇతిహాస. ఎన్ని ఇతిహాసాలు ప్రమాణంగా చెప్పినా బుద్ధ్యత సుచార్పిత, వినడానికి నిర్ణయించుకోవట్లేదు. ఎందుకు? సూత గోస్వామి చెప్తున్నారనమాట. ఎందుకు? సుచార్పిత. ధర్మరాజు సుచార్పితలో ఉన్నాడనమాట. సుచార్పిత అంటే శోకమగ్నమై ఉన్నాడు, దుఃఖంతో కూడి అయి ఉన్నాడు. దుఃఖంతో కూడి ఉన్న వ్యక్తికి ఎంత చెప్పినా వ్యర్థమే. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ధర్మరాజు శోకమగ్నంలో ఉంటూ అద్భుతంగా చెప్తున్నాడు అనమాట. శోకంలో ఉన్న వ్యక్తి ఆయన ప్రవచనమే వేరే ఉంటుందన్నమాట. శోకంలో ఉన్న వ్యక్తి అద్భుతంగా చెప్తాడనమాట. ఈ విధంగా చెప్తున్నాడనమాట. ఆహరాజ ధర్మసుతో చింతయన్ సుహృదాం వద ప్రాకృతేనాత్మనా విప్ర స్నేహమోహవశం గత. ఈ విధంగా దుఃఖంలో ఉన్న ధర్మరాజు ఆహా పలికాను. ఏం పలికాడు? ఈ ధర్మరాజు ఎవరో చెప్తున్నారనమాట. రాజా, ఈ రాజా ఎవరు? ధర్మసుత, ధర్మానికి ప్రతిరూపం, ధర్మపుత్రుడు, ధర్మసుతుడు అనమాట. యమధర్మరాజు యొక్క సుతుడు, అలాంటి ధర్మరాజు సాధారణ వ్యక్తి కాదు, మనలాంటి వ్యక్తి కాదు, చాలా జ్ఞాన సంపన్న వ్యక్తి, ధర్మానికి ప్రతిరూపం అన్నమాట. యుధిష్ఠిర మహారాజు ధర్మానికి ప్రతిరూపము. అలాంటి ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజు ఈరోజు ఆయన పలుకులు అద్భుతంగా ఉన్నాయి. రాజ ధర్మసుతో ఏం చెప్తున్నాడు ఇక్కడ? చింత చేస్తున్నాడు అనమాట. దేనికోసం చింత చేస్తున్నాడు? సుహృదాం వదాం, నా నుంచి ఎంతో మంది చనిపోయారు, సుహృదులు, స్నేహితులు, దానికి కారణము నేనే అని భావిస్తున్నాడు అనమాట. దానికి కారణము నేనే. చింత చేస్తున్నాడు అనమాట. చింత చేసే వ్యక్తి ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు, దుఃఖం నుంచి ముక్తుడవుడు. చింత చేయకూడదు, ఎప్పుడు చింతన చేయాలి. దేని మీద చింతన చేయాలి? భగవంతుడి మీద చింతన చేయాలి, కృష్ణుడి మీద చింతన చేయాలి. చింత, చిత రెండు కొద్దిగా అర్థం ఉంది. చిత అనేది చనిపోయిన తర్వాత దహిస్తుంది,
చింత అనేది జీవితాంతరం దహిస్తుంది అన్నమాట. ఈ చింత అనేది జీవితాంతరం దహిస్తుంది, మనశ్శాంతిని ఉంచదన్నమాట. మనశ్శాంతిని కోల్పోతారు. అందుకనే చింత చేయకూడదు, ఎప్పుడు చింతన చేయాలి. కృష్ణుడి మీద చింతన చేయాలి, భాగవతం మీద చింతన చేయాలి. ఇక్కడ చింత చేస్తున్నాడు అన్నమాట. దేని మీద? సుహృదాం వదాం, నా స్నేహితుల్ని సుహృతుల్ని వదాం, నేను వధించాను, నేను వధించాను, నా కారణంగా యుద్ధం జరిగింది, దానికి కారణభూతుడు నేనే అని చింత చేస్తున్నాడు అనమాట. ప్రాకృతే ఆత్మన, ప్రకృతి బంధనాల్లో తగులుకొని అలాంటి పలుకులు పలుకుతున్నాడు అనమాట. పలుకుతూ సూత గోస్వామి ఎవరికి సంబోధిస్తున్నాడు? విప్ర అంటే సూత గోస్వామి సంబోధన ఇస్తున్నాడు అనమాట. ఓ విప్రులారా, సౌనకాది ఋషులు 88,000 ఋషులు, సౌనకాది ఋషులు నైమిసారణ్యంలో కూర్చొని శ్రీమద్ భాగవతం వింటున్నారు. సూత గోస్వామి చెప్తున్నారనమాట. ఏ విప్రులారా, ఏ విప్ర అని సంబోధిస్తున్నారనమాట. విప్ర అని ఎందుకు సంబోధిస్తున్నారు అక్కడ? ఇప్పుడు మీరు భాగవతం శ్రవణం చేస్తున్నారు, విప్రులు అయ్యే అర్హత కలిగింది. భాగవత శ్రవణం ఎప్పుడైతే చేస్తారో విప్రులు అవుతారన్నమాట. భాగవత శ్రవణం చేయడానికి కూర్చున్నారు వాళ్ళందరూ. 88,000 ఋషులు, సౌనకాది ఋషులందరూ కూడా కూర్చొని సూత గోస్వామి దగ్గర వింటున్నారన్నమాట. అందుకనే అర్హత కలిగింది. ఏ విప్రులారా, చూడండి, పుట్టుకతో అందరూ కూడా శూద్రులే, పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. శాస్త్రం ఏం చెప్తుంది? జన్మనా జాయతే శూద్ర, జన్మతో అందరూ కూడా శూద్రులే. సంస్కార ద్విజ ఉచ్యతే, సంస్కారం ఉపనయనం అనే సంస్కారం ఎవరికైతే జరుగుతుందో ద్విజులు అవుతారనమాట. ఉపనయనం అనే సంస్కారం ఎప్పుడైతే ధరిస్తారో వాళ్ళే ద్విజులు అవుతారనమాట. అంటే దీక్ష అన్నమాట. తర్వాత ఉపనయనం సంస్కారం జరిగిన తర్వాత ద్విజ ఉచ్యతే, ద్విజులు అయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? వేద పాఠాన భవే విప్ర. చూడండి, విప్ర ఇక్కడ ఉందా? విప్ర అని సంబోధిస్తున్నారు. వేద పాఠం, వేదం అంటే ఏంటి? శ్రీమద్ భాగవతం. సమస్త వేదాలకి సారం అన్నమాట శ్రీమద్ భాగవతం. అలాంటి వేద పాఠాన భవే విప్ర, పాఠాన అంటే చదువుతున్నారు, వింటున్నారు. అందుకని ఈరోజు విప్ర అనే సంబోధన ఇస్తున్నారనమాట. విప్ర అంటే వి అంటే విశేషము, ప్ర అంటే ప్రజ్ఞ అంటే బుద్ధి, విశేష బుద్ధి కలిగిన వాళ్ళని విప్ర అంటారనమాట. వి అంటే విశేషము, ప్ర అంటే ప్రజ్ఞ అంటే విశేషమైన బుద్ధి కలిగిన వాళ్ళు విప్ర అంటారు. ఎవరికి విశేషమైన బుద్ధి ఉంటుంది? ఎవరైతే శ్రీమద్ భాగవతం పాఠనం చేస్తారో వాళ్ళకే విశేష బుద్ధి ఉంటుంది, వాళ్ళనే విప్రులు అంటారు. ఆ విప్రులు ఏం చేస్తారు? వేద పాఠాన భవి విప్ర. ఆ భాగవతంలో ఏముంటుంది? బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. భాగవతంలో బ్రహ్మం కోసం ఉంటుంది, పరమాత్ముడి కోసం, భగవంతుడి కోసం ఉంటుంది. అలాంటిది తెలుసుకున్న తర్వాత వాళ్ళే బ్రాహ్మణులు. జన్మనా జాయతే శూద్ర, సంస్కార ద్విజ ఉచ్యతే, వేద పాఠాన భవి విప్ర బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. ఏ విప్రులారా, ఈరోజు మీకు అర్హత కలిగింది భాగవతం వినడం, మీరు విప్రులయ్యారు ఈరోజు అని ఇక్కడ సంబోధన ఇస్తున్నారనమాట. సూత గోస్వామి వాళ్ళందరికీ కూడా సంబోధన ఇస్తున్నారు. ఇలాంటి సంబోధన ఇస్తూ ధర్మరాజు ఏ విధంగా పలుకుతున్నారు? ఆయన పలుకులు ఎలా ఉన్నాయి? స్నేహ మోహ వశం గత. స్నేహంతో ముడిపడిన వ్యక్తి ఈ విధంగా పలుకుతూ ఉంటాడనమాట, ఈ విధంగా ప్రవచనం చెప్తూ ఉంటాడనమాట. స్నేహం మోహం వశం అయిపోయాడు అనమాట. స్నేహం అనేది ఏర్పడింది, వాళ్ళ మీద స్నేహం అయింది, స్నేహం మూలంగా మోహం ఉత్పన్నమైంది.
స్నేహం మూలంగా మోహం ఉత్పన్నమైంది. మోహంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్తాడనమాట. సూత గోస్వామి చెప్తున్నాడనమాట. స్నేహానికి వశమైపోయిన వ్యక్తి ఈ విధంగా చెప్తున్నారు. ధర్మరాజు కూడా ఈ విధంగా చెప్తున్నారు. తర్వాత అహో మే పశ్యత జ్ఞానం హృది రూఢం దురాత్మన పారకస్యైవ దేహస్య బహో మే అక్షౌనిర్వద. అహో మే పశ్యత జ్ఞానం హృది రూఢం దురాత్మన. ఓహో, నేను ఎంత అజ్ఞానిని, నా హృదయము ఎంత హృది రూఢం, నా హృదయం ఎంత కఠోరమైంది. దురాత్మన, నేను ఎంత పాపాత్ముణ్ణి. పారకస్యైవ దేహస్య, ఈ పరాయ దేహం కోసము బహోమే అక్షౌని సైన్య వధ, ఎంతో అక్షౌన్య సైన్యాన్ని నేను వధించాను. కొన్ని వేల లక్షల సైన్యానికి చంపడానికి కారణభూతుడి అయ్యాను అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇది చూడండి, నేను ఎంత దురాత్మని, నేను ఎంత పాపాత్మని. హృది రూఢం దురాత్మన. అహో మే పశ్యత అజ్ఞానం, నా యొక్క అజ్ఞానం చూడు. ఈ పరాయ శరీరం కోసము ఎంత పెద్ద పాపం, దురాత్మను ఎంత పెద్ద పాపం చేశాను. పారకస్య దేహస్య పరాయ శరీరం కోసము ఎంత పెద్ద పాపం చేశాను. దురాత్మన హృది రుడ్డం దురాత్మన, ఎంత పెద్ద పాపం చేశాను. నా హృదయం ఎంత కఠోరంగా మారిపోయింది. బహుమే అక్షౌని సైన్య వధ, ఎంతో మంది అక్షౌ సైన్యాన్ని వధించాను. ఇక్కడ చెప్తున్నా అనమాట. ఎందుకు? స్నేహ మోహం అయిపోయింది అన్నమాట. ఇక్కడ ధర్మరాజు ఎంత లాజిక్గా చెప్తున్నాడు, ఎంత సిద్ధాంతపూర్వకంగా చెప్తున్నాడు అనమాట. పారకస్య దేహస్య, ఈ దేహము పరాయది. ఇలాంటి పరాయ దేహం కోసము ఇంత పెద్ద పాపం నేను చేశాను. చూడండి, ఈ శరీరం కోసమే మనం రాత్రి పగలు పాపాలు చేస్తున్నాం అన్నమాట. రాత్రి పగలు శ్రమిస్తున్నాడు జీవుడు, ఆ శ్రమలోని ఎంతో పాపాలు చేస్తున్నాడు. దేనికోసము? పారకస్య దేహస్య, పరాయ దేహం కోసము, పరాయ శరీరం కోసము ఎన్నో రకాల పాపాలు చేస్తున్నాడు, అబద్ధాలు. ఈ పరాయ శరీరం కోసం అన్నమాట. ఈ శరీరం అనేది పరాయి అన్నమాట. ఇదేదో ఒక రోజు నశించిపోతుంది. ఇలాంటి పరాయ శరీరం కోసము మనం ఎంత అజ్ఞానమైన పనులు చేస్తున్నాము. ఈ శరీరము పరాయది. ఈ శరీరం ఎప్పుడు మనది కాదు. ఇలాంటి పరాయ శరీరం కోసము మనం పాపాలు చేస్తున్నాం అన్నమాట. జీవుడు అనేక రకమైన పాపాలు చేస్తున్నాడు పరాయ శరీరం కోసము. హాస్పిటల్లో జన్మించినప్పుడు డాక్టర్ అంటారనమాట, ఈ శిశువు నా శిశువు అనేసి. హాస్పిటల్ నుంచి బయటికి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అనిద్ది, ఈ శిశువు నా శిశువు అనేసి. కొద్దిగా పెద్ద అయిన తర్వాత తండ్రి అంటాడు, పిల్లవాడు నా పిల్లవాడు అనేసి. ఈ శరీరానికి ఎన్ని బంధాలు ఉన్నాయో చూడండి. పారకస్య దేహస్య, ఈ శరీరానికి ఎన్ని బంధాలు ఉన్నవి. అందరూ నాది నాది అంటున్నారు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత స్కూల్కి వెళ్తాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్లు అంటారు, ఈయన నా యొక్క విద్యార్థి. కొద్దిగా పెద్ద అయిన తర్వాత వివాహం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత భార్య వచ్చింది. భార్య ఏమనిది? ఈయన నా భర్త, నా భర్త నాకే సొంతం.
తర్వాత దేశం తాలూకు మంత్రి, ఈ ప్రజ నా ప్రజ. ఈ విధంగా అందరూ నాది 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 అంటారు. ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం అనేది ఎవరికి సొంతము? ఈ శరీరానికి ఎన్ని బంధనలు ఉన్నవి? ఈ శరీరం ఎవరికి సొంతము? మీరందరూ నాది 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 అనండి. శ్మశానంలో చెక్కలు కర్రలు అంటున్నాం అనమాట. ఈ జీవుడు ఏదో ఒక రోజు నాకే సొంతము, ఈ శరీరము నాకు స్వంతము. ఏదో ఒక రోజు ఈ శరీరం నా దగ్గరికి వస్తుంది, ఈ శరీరం కాలి బూడిదైపోతుంది చెక్కల ద్వారా. వీడు నాకే స్వంతము. ఇలాంటి పరాయ శరీరం కోసము, పారకస్య దేహస్య, ఇలాంటి పరాయ శరీరం కోసమో మనము పాపాలు చేసేది. ఒకసారి సిద్ధాంతం ఆలోచించుకోవాలన్నమాట. ఇలాంటి పరాయ శరీరం కోసమే కదా మనమంతా రాత్రి పొగలు పాప కృత్యాలు, ద్వేషం, పాపము, అబద్ధం ఆడటము, ఏదైతే మనది కాదో దానికోసమే మనం శ్రమిస్తున్నాము. అసలైన దానికోసం మర్చిపోయామన్నమాట. ఈ శరీరం పరాయేది, మనదనేది ఏముంది ఇక్కడ? ఈ శరీరం పరాయిది అయినప్పుడు మనదనేది ఏముంది? అది గుర్తించుకోవాలన్నమాట. మోహం నుంచి బయటికి రావాలి, జ్ఞానం తత్వదర్శనాన్ని తెలుసుకోవాలి, వాస్తవ స్థితి తెలుసుకొని శాస్త్రాన్ని మాధ్యం ఉంచుకొని జీవితం గడపాలి. మనకు నచ్చినట్టుగా గడపకూడదు. ఈ శరీరం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అలాంటి శరీరం కోసమా బతికేది? శరీరం కోసం బతకాలి, శరీరం కావాలి, భక్తి చేయడానికి శరీరం కావాలి. కానీ దానిలో ఉన్న ఇంకొక తత్వం ఉంది, దానికి కోసం కూడా చూసుకోవాలి. సవై పుంస పరో ధర్మ యదోర్ భక్తి అధోక్షతే. సవై పుంస పరో ధర్మ, ధర్మము రెండు రకాలు ఉంటుంది. ఆత్మధర్మ, శరీర ధర్మ. పరమాత్మ ధర్మ, శరీర ధర్మ. ఆత్మధర్మ, శరీర ధర్మ, రెండు రకాల ధర్మాలు ఉంటాయి అన్నమాట. రెండు రకాలు చూసుకోవాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. కేవలం శరీర తత్వంతో జీవనం గడపడం కాదు. కేవలం శరీరం తత్వంతో జీవనం గడిపితే అది అధర్మం అవుతుంది, అది పశు జీవితం అవుతుంది. అవి కేవలం పశువులే చేస్తావన్నమాట. అందుకనే వ్యాసముని మహాభారతంలో చెప్పడం జరిగిందనమాట. ఆహార నిద్ర భయమైతునస్య సమన్వవ్యక్తం పశువీ నరాన ధర్మో విశేషో అధికో విశేషో ధర్మేనహీన పశువీర్ నరాన. ఆహారం తినడము, నిద్రించడము, మైథునం, తర్వాత భయపడ్డము, ఈ 4 ప్రక్రియలు మనిషికి ఉన్నవి, పశువుకి ఉన్నవి. మరి రెండిటికి వ్యత్యాసం ఏంటి? రెండిటికి తేడా ఏంటి? మానవుడు ఒక విశేషంగా డిజైర్ చేయబడ్డాడు భగవంతుడి ద్వారా. ఇక 4 ప్రక్రియల కోసం బతకడమే జీవనమా మానవుడికి? ఇదే విధంగా బతికితే దానికి దీనికి తేడా లేదు. ధర్మో విశేషో అధికో విశేషం. ధర్మము ఆచరించడమే అధికమైన విశేషము. మానవుడు ధర్మం అనేది గుర్తిస్తాడు, అది దాంట్లో ఉండదు. పశువుల్లో ధర్మం ఉండదు. అది ఏ విధంగా మైథున భోగం చేస్తుంది, ఏ విధంగా దొంగతనం చేసుకొని భుజిస్తుంది, ఏ విధంగా ఎవరితోనైనా ఏ విధంగా సంబంధం పెట్టుకుంటుంది. కానీ మానవుడికి అలా కుదరదు. ధర్మం అనేది ఉంది. ధర్మేనహీన పశువీర్ సమాన. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో పశువుగా గుర్తిస్తారు. శాస్త్రం పశువుగా గుర్తిస్తుంది. అది ఆ 4 కాళ్ళ పశువు, మనం 2 కాళ్ళ పశువు. ధర్మేనహీన పశువీర్ నరాన. ధర్మం ఆచరించాలన్నమాట. కేవలం ఈ మానవ శరీరంలో మాత్రమే ధర్మం ఆచరించడానికి అవుతుంది. అన్య శరీరంలో ధర్మం తెలీదు, అంత జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఏదైనా కుక్కగా నక్కకు కానీ ఏదైనా
భగవన్ నామం జపం చేయి అంటే చేయగలదా? భాగవతం విను అంటే వినగలదా? ఒకవేళ భాగవతం క్లాస్కి రామ్మా అని ఆహ్వానిస్తే వచ్చింది అనుకోండి, కూర్చోగలదా? ఒకవేళ కూర్చుందా అనుకోండి, హృదయంలో దించుకోగలదా? అదేమైనా ఆచరణ చేయగలదా? అది కేవలం మానవుడికి మాత్రమే ఉంది. ఆ ధర్మం మానవుడికి మాత్రమే ఉంది. అందుకని ఇక్కడ పారకస్య దేహస్య, ఇలాంటి శరీరాన్ని అడ్డం పెట్టుకొని మనం ధర్మం చేయాలన్నమాట. ధర్మం అంటే ఏంటి? నిజమైన ధర్మము భగవంతుడి యొక్క గుణాలు శ్రవణం చేయడం, శ్రవణం కీర్తనం. శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడము, హరినామ సంకీర్తన చేయడము, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడము. ఇంకా ఎన్నో ఉంటాయి ధర్మం తాలూకు విశేషాలు. రాబోయే రోజుల్లో చర్చించుకుందాము. కేవలం శరీరం తత్వంతోనే బతకూడదన్నమాట. ఇక్కడ ధర్మరాజు అదే చెప్తున్నాను, పారకస్య దేహస్య. ఇలాంటి పరాయ శరీరం కోసము బహుమే అక్షౌని సైన్య వధ, ఎంతో మంది సైన్యాన్ని, లక్షల సైన్యాన్ని నేను వధించాను. రూఢం దురాత్మన, నా యొక్క హృదయం ఎంత దురాత్మ, నేను ఎంత పెద్ద పాపాత్ముడిని అని చెప్తున్నాడు. మరి శరీరం పరాయిదైనప్పుడు ఇక్కడ మనదనేది ఏముంది? అది మనం మర్చిపోయాము. అందుకని దుఃఖానికి కారణమవుతున్నాము. అందుకని జీవుడు దుఃఖానికి కారణమవుతున్నాడు అన్నమాట. ఒక రాజుగారికి 4 భార్యలు అన్నమాట. ఆ 4 భార్యలు ఉంటూ ఎంతో ఆనందంగా గడిపేవాడు. చక్కగా జాలీగా ఎంజాయ్గా ఈ భౌతిక సంసారంలో బతుకుతున్నాడు అన్నమాట. ఈ మానవ జన్మ వచ్చిందే ఎంజాయ్ చేయడానికి అంటారు కదా, అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకసారి ఆయనకి క్షయవ్యాధి వచ్చిందనమాట, క్యాన్సర్. రాజ వైద్యుడు చెప్పాడనమాట, ఇంకా నువ్వు ఎన్నో రోజులు బతకవు, చనిపోతావు అనేసి. ఈ విధంగా తెలుసుకున్న రాజు తన భార్య దగ్గరికి, పెద్ద భార్య దగ్గరికి వెళ్తాడనమాట. నేను కొన్ని రోజుల్లో చనిపోతున్నాను, మన ఇద్దరం కలిసిమెలిసి జీవితం గడిపాం కదా, ఇక నేను చనిపోయిన తర్వాత నాతోనే నువ్వేమైనా వస్తావా అని ప్రశ్నిస్తే ఆ భార్య టక్కుమని సమాధానం చెప్పిందనమాట. నువ్వు పోతే నువ్వు పోయిన తర్వాత నేను ఇంకొకరితో పోతాను. నువ్వు పోతే నువ్వు పోయిన తర్వాత నేను ఇంకొకరితో పోతాను అని సమాధానం చెప్పింది భార్య. తర్వాత రెండో భార్య దగ్గరికి వెళ్ళాడు విచారంతోనే. మరి నేను చనిపోబోతున్నాను, మరి నువ్వేమైనా సాయం వస్తావా నాతోని? ఆ భార్య అందనమాట, అయ్యా నేను గడప వరకు, ఆరు బయట గుమ్మం వరకే వస్తాను, అంతకు మించి నేను రాలేను. ఆ భార్య సమాధానం చెప్తుంది. ఇక మూడవ భార్య దగ్గరికి విచారంతో తల దించుకొని వెళ్తాడనమాట. మరి నేను చనిపోబోతున్నాను, మరి నువ్వేమైనా వస్తావా నాతోని? ఆ భార్య ఏమంటుంది, నేను వస్తాను, కానీ వల్లకాటి వరకు వస్తాను, ఇక మీద రాలేను. ఈ విధంగా ముగ్గురు భార్యలు కూడా ఈ విధంగా సమాధానం చెప్పారనమాట. ఇక 4వ భార్యని జీవితంలో కన్నెత్తి కూడా చూడలేదు. ఇక ఏ ముఖం పెట్టుకొని ఆమె దగ్గరికి వెళ్తాడు ఈయన? ఇంకా వెళ్ళకంట ఈయన నిరాశగా రాజభవనంలోకి వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా వెళ్ళిపోతుంటే 4వ భార్య పిలిచిందనమాట, అయ్యా నేను నీతో వస్తాను, మీరు నన్ను మర్చిపోయారు, కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు.
జన్మల నుంచి మిమ్మల్ని గుర్తుంచుకున్నాను, మీరు నన్ను మర్చిపోయారు. ఆ 4వ భార్య ఎవరు కాదు, పరమాత్ముడు, సాక్షాత్తు పరమాత్ముడు. ఆ పరమాత్ముడిని మనం మర్చిపోయాము, అందుకే దుఃఖానికి కారణమవుతున్నాడు ఈ భౌతిక జగత్తులో జీవుడు. కేవలం శరీరం కోసమే, పారకస్య దేహస్య, ఈ పరాయ శరీరం కోసమే రాత్రి పగలు శ్రమిస్తున్నాడు. ఆ శ్రమలోని ఎన్నో రకాల పాపాలు చేస్తున్నాడు అనమాట. ఆ శ్రమలోనే ఎన్నో రకాల పాపాలు కూడా చేస్తూనే ఉంటాడనమాట. భవేస్మిన్ క్లిశ్యమానాన, ఎన్నో రకాల పాపాలు చేస్తూ 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 జీవితం గడుపుతున్నాడు. వాస్తవమైన భర్త, వాస్తవమైన భగవంతుణ్ణి మనం, ఆ పరమాత్ముడిని మర్చిపోయామన్నమాట. అందుకనే ఈ దుఃఖానికి కారణమవుతున్నాం. కామ కర్మభి, అవిద్య కామ కర్మభి. అందుకనే జీవుడు దుఃఖానికి గురి అవుతున్నాడు. యుధిష్ఠిర మహారాజు ఎంత చక్కగా చెప్తున్నాడు అనమాట. పారకస్య దేహస్య, ఈ శరీరం పరాయది. ఇలాంటి పరాయ శరీరం కోసము నేను ఎంతోమంది సైన్యాన్ని చంపాను. నేను ఎంత పాపాత్ముడిని అని భావిస్తున్నాడు. యుధిష్ఠిర మహారాజు సాధు స్వభావం కలిగిన ఒక వ్యక్తి అన్నమాట. యుధిష్ఠిర మహారాజు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. ఆయన ఎంతో సాధు స్వభావం కలిగి ఉంది కాబట్టి ఈ విధంగా వచనాలు చెప్తున్నాడు అనమాట. మోహంలో ఉండి కూడా ఇలాంటి వచనాలు చెప్తున్నాడు అనమాట. మనము ఎంతో పెద్ద పెద్ద పాపాలు చేస్తాము, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎటువంటి పాపం చేయలేదు, పాపం చేశాము, చేసిన వాడికి తెలుసు, అయినా సరే తప్పించుకొని సమాజం ముందు తిరుగుతూ ఉంటాడు. నేను ఎటువంటి పాపం చేయలేదు, నేను జెంటల్మెన్ని, నేను తెలియగలవాడిని, నేను ఏ పాపం చేయలే. చంపడమే పాపం కాదు, వాణి ద్వారా చేసే ద్వేషం కూడా పాపమే, అబద్ధం ఆడడం కూడా పాపమే, ఒకరికి వాణి ద్వారా కష్టపెట్టడము పాపము. ఇది కూడా దండన అనుభవించాలి, భక్తులైన అభక్తులైన. వాణి ద్వారా కూడా పాపం అవుతుంది. అబద్ధం ఆడడం కూడా పాపమే. ఈ రోజుల్లో ఉదయం లేచిన కాంచి పడుకునే వారికి ఎంతమంది అబద్ధాలు, సెల్ ఫోన్లు వచ్చిన కాంచి ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారు. ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అవతల వ్యక్తి ఎక్కడ ఉన్నావంటే నేను దారిలో ఉన్నాను అంటాడు. వాస్తవంగా వాడి దారిలో ఉండడు, ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా బయలుదేరలే, అయినా సరే అబద్ధం. వచ్చేసాను సార్, నేను దగ్గరలోనే ఉన్నాను, అబద్ధం. చిన్న చిన్న ఆటలకి కూడా అబద్ధం. సదా నిందించడం, తోటి వ్యక్తికి నిందా భావన, భక్తులు కానీ అభక్తులు కానీ ఎప్పుడు నిందా భావన, ఇది కూడా పాపం. ఇక్కడ యుధిష్ఠిర మహారాజు స్వయంగా చంపాను, నాకు పాపం వస్తుందని అన్నారు. చంపనే అవసరం లేదు, మనం చంపకంటేనే ఎన్నో పాపాలు చేస్తున్నాం. వాణి ద్వారా, కాయ ద్వారా, శరీరం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, ఇవన్నీ జరగకుండా చూసుకోవాలి. శాస్త్రం చెప్తుంది అన్నమాట. డైర్ ఫోర్ జాగ్రత్త సుమా. పారకస్య దేహస్య, ఈ పరాయ శరీరం కోసము నేను ఎంతో అక్షౌ సైన్యాన్ని వధించాను. ఎంతమందిని? 18 అక్షౌ సైన్యాన్ని వధించాడనమాట. 11 అక్షౌ సైన్యం కౌరవుల వైపు, 7 అక్షౌ సైన్యము పాండవుల వైపు. కొన్ని లక్షల మంది పాల్గొన్నారన్నమాట ఈ మహాభారత యుద్ధంలోని. బాల ద్విజ సుహృత్ పితృ భాతృ గురు ద్రోహ, పిల్లల్ని చంపాను, పితృలను చంపాను, గురువులను చంపాను, బ్రాహ్మణులను చంపాను, ద్విజ బ్రాహ్మణులను చంపాను, ఎంతో మందిని చంపాను, స్త్రీలను చంపాను. ఈ పాపం నాకు ఊరికే పోదు. యాపి వర్షాయుత హతై, అనేక కోట్ల సంవత్సరాలు నేను నా నరకంలోనే ఉండిపోతాను. యుధిష్ఠిర మహారాజ్ ఫీలింగ్ చెప్తున్నాడు చూడండి.
తన భావం చెప్తున్నాడు. యుధిష్ఠిర మహారాజుకి ఎటువంటి పాపం లేదు, ఇది ధర్మయుద్ధము. భగవంతుడి యొక్క కోరిక మేరగా జరిగింది ఈ యుద్ధం. మహాభారత యుద్ధము కృష్ణుడి యొక్క కోరిక మేరగా జరిగింది. అయినా సరే ఆయన భావం ఫీల్ అవుతున్నాడు, నేను దీని అంతటికి కారణం నేను అనేసి. మనం ఎంత పెద్ద పెద్ద పాపాలు చేస్తామో అయినా సరే నాకేం ప్రాబ్లం లేదు, నేను ఎటువంటి పాపం చేయలేదు అని తప్పించుకుంటాము. ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు, నేను అనేక వేల కోట్ల సంవత్సరాల నరకాన్ని ఉండిపోతాను, ఇందులో ఎటువంటి సందేహం లేదు. చూడండి, నరకానికి వెళ్తాను అంటున్నాడు ఆయన. కానీ మనకు నరకం అన్నా కూడా భయం లేదు. మనం యుధిష్ఠిర ధర్మరాజు కన్నా మహాత్ములు మనం అందరం కూడా. మనం ఎటువంటి పాపం కూడా చేయలేదు, అందుకని మనకు ఎటువంటి భయం లేదు. నిర్భయంగా తిరుగుతున్నారు అందరూ కూడా. ధర్మరాజు స్వీకరిస్తున్నాడు అనమాట. నేను అనేక కోట్ల సంవత్సరాలు ఆయుతే వర్ష ఆయుతే అనేక వర్షాలు, అనేక కోట్ల సంవత్సరాలు ఈ నరకంలో కుళ్ళిపోతాను. నేను చేసిన పెద్ద పాపము. నా మూలంగే సైన్యం చనిపోయారు, పిల్లలు అనాథలైపోయారు, స్త్రీలు విధవలైపోయారు. స్త్రీలు పాల్గొనలేదు, పిల్లలు పాల్గొనలేదు. అయినా సరే ఇక్కడ స్త్రీవధ, బాలవధ అని చెప్తున్నారు. అయినా ఎందుకు? అక్కడ సైనికులు చనిపోయారు. భర్తలు చనిపోయిన తర్వాత ఆ కాలంలో స్త్రీ సతి అయిపోయేది అనమాట. భర్త యొక్క అగ్నిలోనే సతి అయిపోయేది. వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత పిల్లలు అనాథలు అయిపోయారు. అనాథలై పిల్లలు ధర్మం ఎలా పాటిస్తారు? ధర్మహీనులు అయిపోతారు. సమాజం భ్రష్టు పట్టిపోతుంది అనమాట. దుష్టాచారులుగా తయారవుతారన్నమాట. అందుకనే వీళ్ళందరి యొక్క పాపం నాకు చుట్టుకుంటుంది. నైన రాజా ప్రజా పర్తం, నైన రాజా ప్రజా భర్తం, ధర్మయుద్ధే వదాద్విషం, ఇతి మే నాతు బోధాయ కల్పతే శాసనం వచ. వీళ్ళందరూ కూడా చెప్తున్నారనమాట, వ్యాసముని వీళ్ళందరూ కూడా, శ్రీకృష్ణుడు కూడా. ఇది ఏదైతే జరిగిందో ఇది ధర్మయుద్ధము, ఇందులో నీకు ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి పాపము అంటదు. నైనో రాజా ప్రజా భర్తు, ఎటువంటి పాపం లేదు. ఇది ఏదైతే జరిగిందో ఇది ధర్మయుద్ధం జరగాలి. అయినా నేను చెప్తేనే కదా మీరు అందరూ యుద్ధం చేశారు, కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. అయినా నువ్వు ఒకవేళ పాపం అని భావిస్తే దీనికి నువ్వు అశ్వమేధ యజ్ఞాలు ఎన్నో చేసావు. ఈ పాపము ఈ అశ్వమేధ యజ్ఞాల నుంచి పోతుంది. నువ్వు ఇంకా దేనికోసం విచారిస్తున్నావు, దేనికి చింతిస్తున్నావు, దేనికి మోహగ్రస్తుడు అవుతున్నావు, నువ్వెందుకు బాధపడుతున్నావు, చింత నుంచి బయటికి రా అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా చెప్పినా సరే, కృష్ణ నీకేమీ తెలియదు, నువ్వు వయసులో చిన్నవాడివి. వాస్తవంగా ధర్మరాజు కన్నా కృష్ణుడు చిన్నవాడు. కృష్ణ నీకేం తెలియదు, అనుభవం లేదు, వయసులో చిన్నవాడివి. అయినా నువ్వు చెప్తున్నావు అశ్వమేధ యజ్ఞాలు చేసిన తర్వాత ఆ పాపం పోతుందని అంటున్నావు కదా. పుణ్యం ద్వారా పాపము ఎప్పుడు మినాయింపు జరగదు. పుణ్యం ద్వారా పాపము మైనస్ ప్లస్లు అవు ఎప్పుడును. పాపము పాపమే, పుణ్యం పుణ్యమే. పాపం యొక్క పరిమాణము సుఖము, పుణ్యం యొక్క పరిమాణము పుణ్యమే. పాపం యొక్క పరిమాణము దుఃఖము, పుణ్యం యొక్క పరిమాణం సుఖము. పాపం పుణ్యము మైనస్ ప్లస్లు అవ్వు ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడు అనమాట. దానికి ఉదాహరణ శ్లోకం కూడా చెప్తున్నారు. యదా పంకేన పంకాంబ సురయ వా సురా కృతాం. బురదతోని బురదను ఎప్పుడు శుభ్రం చేయలేము. బురద నీరు ద్వారా బురదను ఎప్పుడు శుభ్రం చేయలేము. యదా పంకేన పంకాంబ, బురద ద్వారా బురదను ఎప్పుడు శుభ్రం చేయలేము, బురద నీరు ద్వారా బురదను ఎప్పుడు శుభ్రం చేయలేము. అలాగే సురాయ వా సురాకృతం, మద్యం ద్వారా
మధ్య పాత్రని శుభ్రం చేయలేము. సురాయ సురాకృతం. పాపం ద్వారా పుణ్యం పోదు, పుణ్యం ద్వారా పాపం పోదు. రెండు అనుభవించాల్సిందే. పుణ్యం అయితే సుఖం అనిపిస్తాడు, పాపం అయితే దుఃఖం అనిపిస్తాడు. మైనస్ ప్లస్లు ఉండవు. మన జీవితంలో కూడా గుర్తుంచుకోవాలి. భగవన్ నామం జపం చేస్తున్నాను, నాకు ఎటువంటి పాపం రాదు, దాన్ని బట్టి పాపం చేస్తే పాపం వస్తుంది. దానిది అది అదే, ఇది ఇదే, ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంకా భక్తులకి ఎక్కువ దండన ఉంటుందన్నమాట. ఎందుకంటే భక్తులు శాస్త్రం తెలిసి కూడా పాపం చేస్తున్నారు, ఇంకా ఎక్కువ దండన ఉంటుంది. తెలియని వ్యక్తి ఏదో తెలియక చేశాడు, అది ఓకే. భక్తులు తెలిసి కూడా ఈ భక్తి మార్గంలో ఉండి కూడా ఇంకా పాపాలు ఎవరైతే చేస్తారో, అబద్ధం ఆడటము, వాణి ద్వారా ద్వేషించడము, కాయ ద్వారా ద్వేషించడము, ఒకరికి నిందా భావన చేయడము, ఈ విధంగా ఏదైతే చేస్తారో పాపమో దానికి కూడా దండన ఉంటుంది. ఇదే ధర్మరాజు ఇక్కడ సిద్ధాంతం చెప్తున్నాడు అనమాట. ఒక మంచి సిద్ధాంతం చెప్తున్నాడు, భగవంతుడికి తర్కం వేస్తున్నాడు అనమాట. కృష్ణ, పాపం ద్వారా పుణ్యం ద్వారా పాపం పోదు ఎప్పుడూను. అందుకనే నేను పెద్ద పాపాత్ముడు, అనేక సంవత్సరాలు నేను నరకానికి వెళ్ళిపోతాను, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కృష్ణ, నువ్వు చిన్నవాడివి, నీకు ఇలాంటివన్నీ తెలియవు అని కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు, సరే నేను చెప్తే వినవు, మీ తాత పితామహ చెప్తే వింటావు కదా, పద మనం అందరము కూడా అక్కడికి వెళ్దాము అని వీళ్ళందరూ కూడా బయలుదేరారు అనమాట. సూత గోస్వామి చాప్టర్ అధ్యాయం మారుస్తూ ఈ విధంగా ఈ అధ్యాయం ప్రారంభిస్తున్నారు అనమాట. శ్రీ సూత వాచ ఇతి బీత ప్రజోద్రోహ సర్వధర్మ వివస్య తతో వినాశనం ప్రోగ్ధ్య తత్ర దేవవ్రతోపతన్. సూత గోస్వామి చెప్తున్నారనమాట. ఇది సూత వాచ, ఈ విధంగా ఇతి భీత, ఈ విధంగా ప్రజాద్రోహ, జనులందరినీ వధించిన తర్వాత, ఇతి భీత ప్రజాద్రోహ ధర్మ వివక్షయ, సర్వధర్మ వివక్షయ, అన్ని ధర్మాల్లో అవగాహతము, అన్ని ధర్మాలు తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? తతో వినాశనం, అన్ని రకాలైన ధర్మాలను తెలుసుకోవడానికి వీళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారన్నమాట. ఎక్కడికి బయలుదేరారు? తతో వినాశనం. తతో వినాశనం, తతో వినాశనం అంటే కురుక్షేత్ర భూమి. కురుక్షేత్ర భూమిని సూత గోస్వామి ఏం చెప్తున్నారు? వినాశన భూమి అంటున్నారు అన్నమాట. అక్కడ వ్యాసముని భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రం అని చెప్తున్నారు అనమాట. కురుక్షేత్రం ఎలాంటిది? ధర్మక్షేత్రము. ఈ భూమి ఒక ధర్మక్షేత్రం అన్నమాట. ఇక్కడ కేవలం ధర్మమే అవుతుంది, ధర్మమే విజయం జరుగుతుంది. ఇక్కడ సూత గోస్వామి అదే కురుక్షేత్రాన్ని వినాశన భూమి అంటున్నాడు అనమాట. ఈ రెండు ఏ విధంగా మనం తెలుసుకోగలము? ఎందుకని ఇందాక చెప్పే కదా, ఇది యొక్క ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో మనం ప్రయాణం చేస్తే మనం అర్థం చేసుకోగలం. మనం డైరెక్ట్గా మన మనసు బుద్ధి ద్వారా ఈ భాగవతంలో దూకితే మనకి ఎప్పటికీ కూడా భాగవతం అర్థం కాదు. భాగవతం అయితే చదివేస్తాం, పైన చదివేస్తాం అనమాట. మా గురు మహారాజు ఎప్పుడు అంటూ ఉండేవారు అనమాట, భాగవతం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది, మహాసముద్రం లాంటిది. భాగవతము ఒక పెద్ద సముద్రం లాంటిది. సముద్రంలో ఆణిముత్యాలు కావాలంటే మధ్యలోకి వెళ్ళి ఈత కొట్టాలి.
పైన ఈత కొడితే గులకరాలు తప్ప ఆనిముత్యాలు దొరకవు. మనకి నిజానికి ఆనిముత్యాలు కావాలి అంటే సముద్రం మధ్యంలోకి వెళ్ళాలన్నమాట. మధ్యలోకి వెళ్ళి ఈత కొట్టాలి, దాంట్లో లోపలికి వెళ్ళాలి, మధ్యలోకి వెళ్ళి నీటి లోపలికి డెప్త్లోకి అడుగులోకి వెళ్ళాలి. అలాగే శ్లోకం యొక్క డెప్త్ అడుగులోకి వెళ్తే ఈ ఆనిముత్యాలు అనే శబ్దాలు, ఈ సిద్ధాంతాలు మనకి దొరుకుతవి. అవి హృదయాన్ని ధరించుకొని జీర్ణం చేసుకుంటే జీవితం సక్సెస్ అవుతుంది, భాగవతం సంపూర్ణంగా అర్థమవుతుంది వాళ్ళకే. అంతేగా పైన ఈత కొడితే గులకరాలు తప్ప ఆనిముత్యాలు దొరకవు. సముద్రం ఒడ్డున ఈత కొట్టేమంటారు మీరందరూ. సముద్రం ఒడ్డున ఉంటే ఏముంటాయి? గులకరాళ్ళు, చిన్న చిన్న గవ్వల గులకరాళ్ళు ఉంటాయి. ఇక విషయానికి వద్దాం. అక్కడ వ్యాసముని ధర్మక్షేత్రే కురుక్షేత్రం ధర్మభూమిగా భావించారనమాట. ఇక్కడ సూత గోస్వామి భాగవతంలో ఆ కురుక్షేత్రాన్ని వినాశనంగా భావించారు. రెండు కరెక్టే, అర్థం చేసుకునే విధానం వేరే ఉంటుంది. రెండు కరెక్టే, కానీ ఆచార్యుల యొక్క బుద్ధితో మనం అర్థం చేసుకోవాలి. వినాశనం అంటే ఏంటి? ఎక్కడికైతే మనం వెళ్తే మన బుద్ధి వినాశనం అవుతుందో, చెడు బుద్ధి వినాశనం అవుతుందో, కామ క్రోధ లోభాలు వినాశనం అవుతుందో ఆ భూమే కురుక్షేత్ర భూమి అని చెప్తున్నారనమాట. కురుక్షేత్ర భూమి ఎంత పరమ పవిత్రమైన భూమి. అక్కడ పెట్టగానే మన మనసు బుద్ధిలో ఉన్న చెడు ఆలోచనలు పటాపంచలైపోతాయి. దాన్నే వినాశనం అంటారన్నమాట. పరమ పవిత్రమైన కురుక్షేత్రము, దాన్ని వినాశనం. అందుకని ఇక్కడ సూత గోస్వామి తతో వినాశనం ప్రాగదత్య అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంది ఇది? హర్యానాలోని. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? పాండవులు హస్తినా అంటే ఢిల్లీ నుంచి హర్యానా వెళ్ళారనమాట. హర్యానా వెళ్ళారు, కురుక్షేత్రం వెళ్ళారు. హర్యానాలో కురుక్షేత్రం ఉంది. కురుక్షేత్రం వెళ్ళారు. కురుక్షేత్రం కూడా ఎక్కడ? కురుక్షేత్రం కూడా చిన్నది కాదు కదా, పెద్దది, చాలా పెద్దది. ఎక్కడికి వెళ్ళారు? దేవవ్రతోపతత్. దేవవ్రతుడు అంటే భీష్ముడికి ఒక పేరు అన్నమాట. ముందు మొదటి పేరు దేవవ్రతే, తర్వాత భీష్మ వచ్చిందనమాట. తర్వాత తెలుసుకుందాం. దీనికోసం భీష్మ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్మ అని వచ్చిందనమాట. ఎక్కడైతే ఈ దేవవ్రతుడు పతత్ పడిపోయాడో, పతత్ అంటే మరణించుటకు సరసయ్య మీద పడిపోయాడో అక్కడికి వెళ్ళారు. మరణించడానికి సిద్ధంగా ఉన్న సరసయ్య మీద, అంపసయ్య మీద పడుకొని ఉన్నాడో ఆ భూమి దగ్గరికి, కురుక్షేత్ర భూమి దగ్గరికి, అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారు? ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారు. తతాతే భ్రాతరం సర్వే సదైశ్వర్య సర్వభూషితం అన్యగచ్చాన్ హృదైర్విప్ర వ్యాసద్రౌమ్యా దదస్తదా. ఎవరెవరు వెళ్ళారు? తదాతే భ్రాతరం. ధర్మరాజు ఒక్కడే వెళ్ళే. ఇది కూడా మన జీవితంలో నేర్చుకోవాలి. ధర్మరాజు ఒక్కడే వెళ్ళే. ధర్మరాజు వెళ్తూ ఉంటే మిగతా భ్రాతర మిగతా సోదరులు కూడా, భీమ, అర్జున, నకులు, సహదేవులు కూడా, మేము కూడా వస్తాము, మేము కూడా నేర్చుకుంటాం. ఏమైంది? అక్కడ భాగవతం జరుగుతుంది, మీరే ఒక్కలే వెళ్ళి నేర్చుకోవాలే ఏంటి? మేము కూడా నేర్చుకుంటాము. ఈ విధంగా మనం అనుకోవాలన్నమాట. ఈ విధంగా మనం గుర్తించాలి. వాళ్ళతో పాటు వాళ్ళ భార్య ద్రౌపది కూడా, మీరందరూ వెళ్తే నేనెందుకు, నేను కూడా వస్తాను నీ ద్రౌపది కూడా అన్నదన్నమాట. కానీ ఈ రోజుల్లో భర్త భాగవతం వినడానికి వెళ్ళినా, మందిరానికి వెళ్ళినా భర్త అడుగుతాడనమాట భార్యని, పద మందిరానికి వెళ్దాం, లేదంటే భాగవతం క్లాస్ జరుగుతుంది, భాగవత సప్తాహ జరుగుతుంది, మనం భాగవత సప్తాహలో పాల్గొందాం పద. మీరు వెళ్ళండి, నాకు ఖాళీ లేదు,
నేను రాను, ఇంట్లో పని ఉంది, చాలా చేసుకుంటాను. సరే, ఆ పురుషుడు సరే ఇంట్లో చాలా పని ఉందనేసి ఈయన గారు వెళ్ళిపోతారనమాట. ఈయన గారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన గారు ఏం చేస్తారు, తలుపులు వేసేసిన తర్వాత టీవీ ఆన్ చేస్తారనమాట. ఈ కలియుగంలో స్త్రీల యొక్క పరిస్థితి అలా కాదు. మా గురువుమారు చెప్తున్నారు, ఫ్యామిలీతో సహా వెళ్ళాలి, సకుటుంబ సపరివారి సమేతంగా వెళ్ళాలి అని చెప్తున్నారు అన్నమాట. భార్యాభర్తలు వెళ్ళాలి, తర్వాత పిల్లలు ఉంటే పిల్లలను కూడా తీసుకొని వెళ్ళాలి అని శాస్త్రం చెప్తుంది అనమాట. తదాతే భ్రాతరం సర్వే అంటే అందరూ వస్తారు. భార్య భర్తలు అందరు సోదరులు, తర్వాత భార్య, తర్వాత వీళ్ళందరూ కూడా ఎలా వెళ్ళారు, సదైశ్వర్య సర్వభూషితం. ఎలా వెళ్ళారు, వెళ్ళడం కూడా ముఖ్యం. చూడండి, ఇవన్నీ ముఖ్యం కాకపోతే సూత గోస్వామి చెప్పేవాడే కాదు. భాగవతంలోని చాలా ఇంపార్టెంట్. భాగవత శ్రవణం చేయడానికి వెళ్తున్నారు వీళ్ళందరూ, భాగవతం కథ వినడానికి వెళ్తున్నారు. ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, అది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి కూడా భాగవతం నేర్పుతుంది అనమాట మనకి. మా గురు మహారాజ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, భాగవతం ఒక మిర్రర్ లాంటిది. మనం చెక్ చేసుకోవాలి ఎలా ఉన్నాం ఏంటనేసి. ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. తదాతే భ్రాతరం సర్వే, అందరూ కలిసి సదైశ్వర్య సర్వభూషితం, ఉత్తమ అశ్వాలు, అశ్వే ఉత్తమ అశ్వాలు తీసుకున్నారన్నమాట. మంచి అశ్వాలు తీసుకున్నారు, పరిగెత్తే శక్తి సమర్థత కలిగిన అశ్వాలను తీసుకొని రథాలకి జోడించారన్నమాట. జోడించి సర్వభూషితే బంగారు ఆభరణాలు అలంకరించారనమాట. పశువులకి అలంకరించారు, తనకు తాను కూడా అలంకరించుకున్నారు. చూడండి, ఆ రోజుల్లో అంత బంగారం ఉండేది, పశువులు కూడా అలంకరణ చేసేవారు. కానీ ఈ రోజుల్లో మనకు కొద్దిగాని బంగారం అంటే నా ఎంత వాడే లేడనేసి అహంకారం చెందుతాం అనమాట. భాగవతం ప్రతి ఒక్కటి కూడా సెక్షన్ ఇస్తుంది అనమాట. సదస్వే సర్వభూషిత, పశువులకి అలంకరణ చేశారు, తనకు తాను కూడా స్వయంగా అలంకరణ చేసుకున్నారనమాట. సర్వభూషితే అన్వగచ్చాన్, ఒకరికొకరు అనుసరించుకొని రథే విప్ర వ్యాస ద్రౌమ్య రథస్తద. అన్వగచ్చన్ రథై విప్ర, ఓ విప్రులారా, ఓ బ్రాహ్మణులారా, ఈ విధంగా వ్యాస ద్రౌమ్య అదయ మొదలగు వారు అందరూ కూడా వెళ్ళారు. భాగవతం వినడం ముఖ్యము, ఎలా వెళ్ళామని కాదు. ఇక్కడ చాలా మంది చెప్తూ ఉంటారు, భాగవతం క్లాస్కి భాగవత సప్తాలు జరుగుతూ ఉంటే బెంచ్ కారులో వచ్చాడు ఈయన ప్రభు గారు, ఆడి కారులో వచ్చారు, BMW కారులో వచ్చాడు. చూడండి, ఒక భాగవతం కథ జరుగుతుంది, ఒక భక్తుడు ఈ విధంగా వచ్చాడా, బెంచ్ ఆడి కారులో వస్తాడా? ఈ విధంగా కామెంటరీ ఇవ్వడం కాదు, కామెంట్ చేయడం కాదు, ఇక్కడ చూసి మనం నేర్చుకోవాలన్నమాట. ఎలా వెళ్ళామని కాదు, వినడం ముఖ్యము. సదైశ్వ సర్వభూషణ, సంపూర్ణంగా పూర్తిగా అలంకరించుకున్నారన్నమాట. స్వర్ణ ఆభరణాలతోని, వజ్ర వైడూర్యాలతోని అలంకరించుకొని బయలుదేరారన్నమాట. అప్పట్లో బంగారు రథాలు వాడేవారు, ఇప్పుడులో ఏముంది, ఇనప రేకు కారు, అంతే కదా, ఇనుముతో తయారైంది కారు అనమాట. అప్పుడు బంగారు రథం మీద వెళ్ళేవారు అనమాట. కాకపోతే ఎవరి యొక్క స్థితిని బట్టి వాళ్ళు అలా వెళ్ళడమే కరెక్ట్ అనమాట. అంతేగాని నిందాభావం చేయడం, రావడం ఇంపార్టెంట్, ఎలా వెళ్ళామో ఇంపార్టెంట్ కాదు. రావాలి ఏదో ఒక విధంగా, ఏనకేన ప్రకారైన ఏదో ఒక విధంగా భాగవతంకి రావడం ఇంపార్టెంట్. ఎలా వచ్చామో, నడుచుకొని వచ్చామా, సైకిల్ మీద వచ్చామా, కారు కట్టించుకొని వచ్చామా, కారు మీద వచ్చామా అని చూడకూడదు అన్నమాట. మంచి
సూటు బూటు వేసుకొని వచ్చామా? సూటు బూటు కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. వెళ్ళకూడదా? భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల వారు సూటు బూటు వేసుకొని ప్రచారం చేశారనమాట. ఆయన యొక్క శిష్యులు ప్రచారం చేస్తూ ఉంటారే, మీరు ఏంటి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు, వస్త్రాలు ఏంటి ఎలా ఉన్నాయి, ఎంతమంది కామెంట్ చేస్తే అది తన గురువు గారికి చెప్పారనమాట. అప్పుడు గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు వెంటనే 4 పీస్ బ్లేజర్ సూటు తెప్పించుకొని వేసుకున్నాడు. ఒక కర్ర పట్టుకున్నాడు. రాయల్స్ రాయల్ కారు ఒకటి కార్ల యజమాని దగ్గర తీసుకొని వెళ్ళాడనమాట. సూటు బూటు కారు, మంచి ఖరీదైన కారు. అప్పట్లోనే రాయల్స్ రాయల్ కార్ అనేది పెద్ద కారు అనమాట. ఈ కారు తీసుకొని ప్రచారం చేయడానికి. ఇప్పుడు చెప్పండి ఎవరికి ప్రాబ్లం ఉంది? ప్రచారం చేయడం ఇంపార్టెంట్. భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్ గారు ఆయన కూడా సూటు బూటు వేసుకొని ప్రచారం చేశారు. ప్రచారం చేయడం ఇంపార్టెంట్, ఎలా చేసామని కాదు. అలాగే భాగవతం రావడం ఇంపార్టెంట్. ఎలా వచ్చామా, సూటు బూటు వేసుకొని వచ్చామా, కారు మీద వచ్చామా, అది చూడకూడదు ఎప్పుడు. వీళ్ళందరూ కూడా వ్యాస ద్రౌమ్య వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వీళ్ళందరితో పాటు తర్వాత చెప్తున్నారు, భగవాన్ విప్రసే భగవాన్ విప్రసే రదేనా సదనంజయ సతైర్వరోచత రూపం కుబేర ఇవ గుహ్యతే. తర్వాత భగవాన్ విపర్శే రథేనా సదనంజయ. తర్వాత భగవంతుడు కృష్ణుడు కూడా అన్నాడు, మీరందరూ వెళ్తే నేను ఎందుకు రాకూడదు, నేను కూడా వస్తాను. భగవంతుడు కూడా కృష్ణుడు కూడా అన్నాడు అనమాట. భగవాన్ అపి విప్రర్సే రథేనా సధనంజయ. ఏ ధనంజయ వాళ్ళందరూ వెళ్ళని మన యొక్క స్పెషల్ రథం ఉంది, ఆ రథం మీద మనం వెళ్దాము. వాళ్ళు వెళ్ళని వాళ్ళ యొక్క రథాలని వాళ్ళు తీసుకొని వెళ్ళని, వాళ్ళ యొక్క కార్లను తీసుకొని వెళ్ళి, మనకు స్పెషల్గా ఒక కారు ఉంది, రథం ఉంది, ఆ రథాన్ని తీసుకొని మనం వెళ్దాము. భగవాన్ అపి విప్ర రథేన సధనంజయ స సర్వే రోచత రూప కుబేర ఇవ గుహ్యకే. వీళ్ళందరూ ఏ విధంగా అలంకరించుకున్నారు? కుబేరుడిలా అలంకరించుకున్నారు అనమాట. సాక్షాత్ కుబేరుడు వస్తున్నట్టుగా ఉందన్నమాట. ఈరోజు పాండవుని చూసి సాక్షాత్ కుబేరుడిగా భావిస్తున్నారనమాట. సరే, భగవాన్ విప్రర్సే భగవాన్ అపి విప్రరుషే. వీళ్ళందరూ కూడా వెళ్ళారు, భగవంతుడు కూడా వెళ్ళాడు. స ధనంజయ, ఏ ధనంజయ మనం ఆ రథం తీసుకొని వెళ్దాము, నువ్వు కూర్చో, నేను డ్రైవింగ్ చేస్తాను అనేసి కృష్ణుడు చెప్పాడు అనమాట. కురుక్షేత్ర యుద్ధ భూమిలో డ్రైవర్గా ఉన్నాడు, ఓకే. అది అర్జునుడి యొక్క కోరిక మీదుగా రథాన్ని నడిపాడు అనమాట. కృష్ణుడు రథం నడిపాడు. యుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు కూడా రథం మీద కూర్చొని రథం నడిపే ఒక డ్రైవర్ని తీసుకొని వెళ్ళాలి కదా. ఇక్కడ అలా చేయలే. డ్రైవర్ వద్దు, నేను రథాన్ని నడుపుతాను, నువ్వు కూర్చో. ఎందుకన్నాడు ఇక్కడ? దీనికి కూడా ఒక అర్థం ఉందన్నమాట. ఎందుకంటే ఈ భావంతో వెళ్తే, ఈ పోజుతోని, పార్థసారథి అనే పోజుతోని వెళ్తే భీష్ముడు సంతోషిస్తాడు. భీష్ముడికి పార్థసారథి అనే పోజు చాలా ఇష్టము. భగవంతుడు అంతర్యామి, అందరి యొక్క మనోభావాలకు తెలుసును. విశేషంగా శుద్ధ భక్తుల యొక్క కోరిక ఆయన ఎరిగి ఉన్నాడు. శుద్ధ భక్తుడు భీష్ముడు, ఆయన యొక్క కోరిక తీర్చడమే భగవంతుడి యొక్క కర్తవ్యం అన్నమాట. పార్థసారథి అనే పోజు భీష్ముడికి అత్యంత ఇష్టం అన్నమాట. అందుకనే రథే స ధనంజయ, రథేనా స ధనంజయ. మన రథం తీసుకొని వెళ్దాము, ఆ రథం మీద నువ్వు కూర్చో, నేను నడుపుతాననేసి ఈ విధంగా వీళ్ళందరూ కూడా బయలుదేరారనమాట.
దృష్ట్వా నిపతితం భౌమం దివచ్యుతమివ పరం ప్రణేమ పాండవా భీష్మం సానుగం సహచక్రిణ. దృష్ట్వా ఈ విధంగా గాంచారనమాట. ఈ విధంగా గాంచి విపతితం పడి ఉన్న భౌమ, భౌమ అంటే నేలపై పడి ఉన్న భౌమ, భౌమ భూమి మీద పడి ఉన్న, ఎవరు పడి ఉన్నారు? భీష్మాచార్యులు అంబసై మీద పడి ఉన్న విపతితం భౌమ. ఈ దృశ్యం గాచి వీళ్ళందరూ కూడా ప్రణేమ పాండవ భీష్మం, ప్రణేమ పాండవ భీష్మం, భీష్మాచార్యులకి దండవత్ ప్రణామాలు చేశారనమాట. వీళ్ళందరూ కూడా సాక్షాత్తు దండవత్ ప్రణామాలు చేశారు. ఎవరు? పాండవులు, ద్రౌపది, తర్వాత వ్యాస, ద్రౌమ్య, నారద, ఎంతోమంది వీళ్ళందరూ కూడా పాండవులు ప్రణేమ పాండవ భీష్మం, భీష్మాచార్యులకి ప్రణామాలు చేశారు. ఎందుకు చేయకూడదు? చెయ్యాలి. ఎందుకు? మహాజ్ఞాని, శుద్ధ భక్తుడు, ద్వాదశి మహాజనుల్లో ఒకడు అన్నమాట. స్వయంభూ నారద శంభు కుమారో కపిలో మను ప్రహ్లాదో జనక మను ప్రహ్లాద జనక భీష్మ బలి వయసకి వయం. ఈ విధంగా భీష్ముడు ద్వాదశి మహాజనుల్లో ఒకడనమాట. వీళ్ళందరూ దండవత్ ప్రణామాలు చేస్తే తర్వాత కృష్ణుడు కూడా చూడండి తన ఆచరణతో అప్పని ఆచరితే జీవే రసికాయ్, తన ఆచరణతో తను కూడా సానుగాం సహచక్రిన, ఆయన కూడా దండవత్ ప్రణామాలు చేశాడు. ఇది ముఖ్యమైనది సూత గోస్వామి చెప్పడం జరుగుతుంది అన్నమాట. చక్రే అంటే కృష్ణుడికి ఒక పేరు అనమాట. చక్రాన్ని ధరిస్తాడనమాట. అలాంటి చక్రే సానుగా సహచక్రే తన సోదరుని చూసి చక్రధారి కూడా శ్రీకృష్ణుడు కూడా ప్రణామాలు చేశాడు, అతనికి ప్రణామాలు చేశాడు. ఇది భగవంతుడి యొక్క విశేషత అనమాట. భగవంతుడు సర్వదా భక్తులకి ప్రణామాలు చేస్తూ ఉంటాడు. అలాగే భక్తుడు భగవంతుడికి ప్రణామాలు చేస్తాం. ఇద్దరు యొక్క పరంపర ఇలాగే నడుస్తూ ఉంటుంది అనమాట. భక్తుడి యొక్క కీర్తి ముల్లోకాలు వ్యాపించాలని భగవంతుడు కోరుకుంటే భక్తుడు ఏం కోరుకుంటాడు? భగవంతుడి యొక్క కీర్తి ముల్లోకాల్లో వ్యాపించాలని భక్తుడు కోరుకుంటాడు అనమాట. ఈ విధంగా పరస్పరగా నడుస్తూ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరి మధ్యన. ఎందుకంటే వాళ్ళ యొక్క మనోభావంలో వీళ్ళిద్దరే అర్థం చేసుకోగలరు. కృష్ణుడి యొక్క మనోభావన భక్తుడు అర్థం చేసుకోగలడు. శుద్ధ భక్తులు అంటే అంతర్గత శుద్ధ భక్తులు. ఇందాకడే చెప్పే కదా, వ్యాసాదే ఈశ్వరే ఆజ్ఞ, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ, ఈశ్వరుడి యొక్క కోరిక అర్థం చేసుకునే వాళ్ళు. భక్తుడి యొక్క హృదయంలో ఏం జరుగుతుందో భగవంతుడు అర్థం చేసుకునేవాళ్ళు. వీళ్ళు అర్థం చేసుకోగలరు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రణామాలు చేశారు. తర్వాత చక్రే సానుగాం చక్రే ఆ చక్రి కూడా ప్రణామాలు చేశాడు. తర్వాత చెప్తున్నారు అన్నమాట సూత గోస్వామి. ప్రణామాలు చేసిన తర్వాత ఈ విషయము వాయు వేగంతో విస్తరించింది అనమాట. ఈ విషయము వాయు వేగంతో విస్తరించింది. పాండవులు, శ్రీకృష్ణుడు, సమస్త వ్యాస, ద్రౌమ్య వీళ్ళందరూ కూడా వచ్చారు భీష్మాచార్యులకి. భీష్మాచార్యుల దగ్గరికి వచ్చారు. అక్కడ ఏదో పెద్ద ప్రవచనం జరగబోతుంది అని తెలుసుకొని వాయు వేగంతో స్ప్రెడ్ అయిందనమాట. వాయు వేగంతో విస్తరింపబడిందనమాట. వీళ్ళంతా కూడా తెలుసుకొని, వీళ్ళందరూ కూడా ఇది తెలుసుకొని మొత్తం సమస్త మునులు, సిద్ధులు, యోగులు అందరూ కూడా వచ్చారనమాట. ఇక్కడ సూత గోస్వామి చెప్తున్నారనమాట. తత్ర బ్రహ్మర్షయ సర్వే దేవర్షయచ్చ సత్తమ రాజర్షయచ్చ తత్రషన్ దృష్టం భరత పుంగవ. తత్ర బ్రహ్మర్షయ సర్వే, ఇక్కడ ఋషుల యొక్క కేటగిరీ చెప్తున్నారనమాట సూత గోస్వామి.
ఋషులు ఏ ఏ కేటగిరీలో ఉన్నారో చెప్తున్నారనమాట. బ్రహ్మ ఋషులు ఒకరు, రాజ ఋషులు ఒకరు, దేవ ఋషులు ఒకరు, ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగం ఉంటుందన్నమాట. తత్రే బ్రహ్మ ఋషే, బ్రహ్మ ఋషులు వచ్చారనమాట. నారద మహర్షి ఇలాంటి వాళ్ళు. తత్రే బ్రహ్మ ఋషులు, బ్రహ్మతత్వవాదులు, బ్రహ్మం కోసము తెలుసుకునేవాదులు అనమాట బ్రహ్మ ఋషులు. విశ్వామిత్రుడు ఇలాంటి వాళ్ళు బ్రహ్మ ఋషులు అనమాట. తర్వాత దేవర్షి సప్తమ, దేవర్షి నారద మహర్షి, దేవతల్లో ఋషులు అనమాట, ఋషుడు ఆయన దేవర్షి సప్తమ. తర్వాత రాజఋషి తత్రం, రాజఋషులు, రాజుల్లో ఋషులు, రాజుగా ఉంటారు ఋషులు. ఋషులు అంటే భక్తి చేస్తారు. రాజఋషి వాళ్ళని రాజఋషి అంటారు అనమాట. ఎలాగైతే ధర్మరాజు, పరీక్షిత్ రాజు వీళ్ళందరూ కూడా రాజఋషులు. భరత మహారాజు వీళ్ళందరూ రాజఋషులు అనమాట. భరత మహారాజు అంటే వృషభదేవుడు కుమారుడు అనమాట భరత మహారాజు. వీళ్ళందరూ రాజఋషులు అనమాట. తత్రన్ దృష్ట భరత పుంగవ, భరత పుంగవ, భరత వంశ శ్రేష్ఠుడైన భీష్ముణ్ణి గాంచుటకు సమస్త ఋషులందరూ, దేవతలు, ఋషులు, దేవ ఋషులు, బ్రహ్మ ఋషులు, రాజ ఋషులు, విశ్వములో పలు ఋషులు కూడా ఆ మహాత్ముడి దగ్గరికి సమకూడారనమాట. వీళ్ళందరూ కూడా సమకూడారనమాట. ఇక్కడ ఇంకా చెప్తున్నారనమాట. పర్వతో నారదో ద్రౌమ్యం భగవాన్ బదరాయణ బృహదస్వో భరద్వాజ సశిష్యో రేణుకాసుత. తర్వాత ఇంకా ఋషులు చెప్తున్నారనమాట. పర్వతో నారదో ద్రౌమ్య, ఇంకా పర్వతముని వచ్చారనమాట. పర్వతముని ఏంటంటే నారద మహర్షిత ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈయన కూడా పర్వతముని వెళ్తారనమాట. వీళ్ళిద్దరు టీచర్లు అనమాట, ప్రచారం చేసేవాళ్ళు. నారద మహర్షి, పర్వతముని వీళ్ళిద్దరూ జోడీగా వెళ్తూ ఉంటారనమాట. పర్వత నారదో ద్రౌమ్యుడు పాండవుల యొక్క పురోహితుడు. పురోహితుడు అంటే పురము అంటే రాజ్యముకు హితము కోరిన వాడే పురోహితుడు అని అంటారనమాట. అలాంటి పురోహితుడు ద్రౌమ్య ఋషి వచ్చాడనమాట. తర్వాత భగవాన్ బాదరాయణ, భగవాన్ సాక్షాత్ భగవంతుడి యొక్క అంశంలో జన్మించిన సఖ్యవేశ అంశంలో జన్మించిన బాదరాయణ అంటే వ్యాసముని కూడా వచ్చాడనమాట. బృహదస్వో భరద్వాజ, బృహదత్తుడు భరద్వాజుడు కూడా వచ్చాడనమాట. భరద్వాజుడు చాలా ప్రసిద్ధి ఋషి అనమాట. కాల ఋషి. రామాయణ కాలం నుండి ఈయన ఉన్నాడనమాట. ద్రోణాచార్యుడు తండ్రి భరద్వాజుడు. రామాయణం యొక్క వక్త అన్నమాట, శ్రోత. రామాయణం వినింది భక్తి శ్రద్ధలతో విన్నవాడు ఆయన భరద్వాజుడు అన్నమాట. తర్వాత సశిష్య రేణుకాసుతుడు, రేణుకా జమదగ్ని కుమారుడైన పరశురాముడు వచ్చాడనమాట. వీళ్ళందరూ ఎలా వచ్చారు? సశిష్య, తన ఒంటరిగా రాలే, తన యొక్క శిష్యులతోని. తన యొక్క శిష్యులతో ఒక్కొక్కరు 10,000 మంది శిష్యుల్ని తీసుకుంటూ వచ్చారు. ఎక్కడికి? కురుక్షేత్ర యుద్ధ భూమికి వచ్చారన్నమాట. సశిష్య రేణుకాసుత. పరశురాముడికి భీష్ముడికి వైరం అన్నమాట. మహాభారతంలో వర్ణన ఉంది. వీళ్ళిద్దరూ అంబా కోసము
యుద్ధం చేసుకున్నారనమాట. యుద్ధం జరిగింది, వీళ్ళిద్దరి పట్ల యుద్ధం జరిగింది. వీళ్ళిద్దరికి ఎంతో వైరం ఉంది. అయినా సరే వైరం గీరం అంత పక్కన పెట్టి నా శిష్యుడు భాగవతం చెప్తున్నాడు, ప్రవచనం ఉపన్యాసం చెప్తున్నాడు అని వైరం పక్కన పెట్టి, ద్వేషం పక్కన పెట్టి భాగవత శ్రవణం చేయడానికి వచ్చాడు. ఇది కూడా మనం ఒక సిద్ధాంతం తీసుకోవాలి ఇందులో నుంచి కూడా. మనకి ఈ రోజుల్లో ఎవరైనా కిట్టన వ్యక్తి ఎవరైనా ప్రవచనాలు చెప్తే, భాగవతం ప్రచారం చేస్తే, ఆ వ్యక్తి పలానా వ్యక్తి భాగవతం వినకూడదు, పలానా వ్యక్తితో భాగవతం వినకూడదు, ఆయనకి నాకు కిట్టలేదు, ఆయన నా ద్రోహి అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. ఆ వ్యక్తి ద్రోహే, కానీ ఆ వ్యక్తి చెప్పేది భగవంతుడి కోసం చెప్తున్నాడు. ఆయన ఏమి సొంత కథలు చెప్పట్లే. సొంత కథ ఏదైనా చెప్తే వినొద్దు. ఆయన చెప్పేది ఎవరి కోసము? కృష్ణుడి కోసము, కృష్ణ భక్తుల కోసం చెప్తున్నాడు. ఆ వ్యక్తి ద్రోహియ, ఆ వ్యక్తి చెడ్డోడా, మనం ఆలోచించకూడదు అన్నమాట. ఇవన్నీ మనం ఆలోచించకూడదు. ఇది కూడా అపరాధం అయిపోతుంది, ఇది కూడా పాపం అవుతుంది. ఈ విషయం సిద్ధాంతం బట్టి మనం నేర్చుకోవాలి. సశిష్య రేణుకా సుత, పరశురాముడు భీష్ముడికి వైరము, ఎంతో పెద్ద గొడవ జరిగింది. ఎన్నో రోజులు గొడవ జరిగింది. యుద్ధంలోని విజయం పొందాడు. వీళ్ళిద్దరి మధ్యన విజయం పొందాడు భీష్ముడు. పరశురాముడిని ఓడిచ్చేశాడు అనమాట. అలాంటిది ఆ వైరం కూడా పక్కన పెట్టి భాగవత కథ శ్రవణం చేయడానికి వచ్చాడనమాట. తర్వాత ఇంకొక దృష్టితో చూసుకుంటే గురువు, భీష్ముడికి గురువు, భీష్మాచార్యులకి గురువు అనమాట పరశురాముడు. అయినా సరే గురువు ఆలోచించలే, నా శిష్యుడి ద్వారా నేను ఎందుకు ఆ ప్రవచనం వినాలి, నా ద్వారా కదా జ్ఞానం తెలుసుకున్నాడు, నా ద్వారా కదా ఇంత జ్ఞాన సంపన్నుడయ్యాడు, అయినా నాకేం అవసరం ఉంది ఆయన ద్వారా నేను వినడానికి అని భావించలే. కానీ మనం భావిస్తాం అన్నమాట. ఈ రోజుల్లో మనం భావిస్తాము, అరే నిన్న కాక మొన్న వచ్చాడు, నా ముందే భక్తుడయ్యాడు, ఈయన ద్వారా నేను ప్రవచనం వినాలా, ఈయన చెప్పే ప్రవచనం నేను వినాలా, నేను ఆయనకన్నా సీనియర్ని, ఇదే భావన వస్తుంది అందరిలో. భక్తుల్లో ఇదే కలత వస్తుంది అన్నమాట. ఈ కలత దయచేసి రానియకూడదు మనము. ఈ కలత వచ్చింది అనుకోండి, భక్తి భావం లేనట్టే, భక్తి నశించిపోతుంది మనలోని. ఎవరి మీద ద్వేషం పెంచుకుంటాము మనము? ఎవరు మనకి ద్వేషులు? ఇక్కడ అందరితో మైత్రి భావన కలిగి ఉండాలి. ఎందుకంటే అందరి జీవుల్లో భగవంతుడి విరాజుడై ఉన్నాడు. ఆ శరీరానికి కాదు, ఆ భగవంతుడికి మనము సన్మానం చేస్తున్నట్టు భావించాలన్నమాట. వాళ్ళకి కాదు, మనం ఇచ్చే సన్మానము వాళ్ళ హృదయంలో ఉన్న పరమాత్ముడికి అని భావన ఉండాలన్నమాట. ఆ భావన ఉంటే నిజమైన భక్తి వస్తుంది, నిజమైన భాగవతం అర్థమవుతుంది. నిజంగా అప్పుడే కృష్ణ భక్తి ఉజ్వలిస్తుంది హృదయంలోని. ఆ లోపాన్ని దయచేసి తీసుకురామకండి. వీళ్ళ ద్వారా నేను వినేదేంటి, ఈయన నిన్న కాక మొన్న మందిరాలకు వెళ్ళి ప్రవచనం చెప్తున్నాడు, ఈయన ద్వారా మనం ఏంటి వినాలి, నేనేంటి వినాలి అని. జ్ఞానం ఎక్కడైనా దొరుకుతుంది, అది తీసుకోవాలి. చిన్న పెద్ద, సీనియరా జూనియర్ అని కాదు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకోవాలి మనము. ఎవరైనా గురువు అవ్వచ్చు. చైతన్య మహాప్రభు చెప్తున్నారు అనమాట. ఇంద్రుడు అన్నయ్య కొడుకు త్వష్ట అనే గురువుగా చేసుకున్నాడు. శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో ఉంది. ఇంద్రుడు తాత్కాలికంగా బృహస్పతి అలిగెళ్ళిపోతాడు అనమాట ఇంద్రుడి మీద. ఇంద్రుడు శ్రీహీనుడైపోతాడు, శక్తిహీనుడైపోతాడు. అప్పుడు గురువు కావాలి. గురువు లేనిదే శక్తి ఉండదు. అన్ని విధాలుగా శక్తి నశించిపోతుంది అనమాట, క్షీణించిపోతుంది. అప్పుడు బ్రహ్మ ద్వారా ఇంద్రుడు అన్నయ్య త్వష్ట, ఆ త్వష్ట కుమారుడు అయిన విశ్వరూపుణ్ణి గురువుగా స్వీకరిస్తాడు. ఇంద్రుడు అన్నాడు, అరే మా అన్నయ్య కొడుకు, నా కొడుకుని నేను గురువుగా స్వీకరించడం ఏంటి? నా కంటి ముందే చెడ్డీలు వేసుకొని తిరిగాడు, నేను ఆ పిల్లోడిని గురువుగా స్వీకరించడం ఏంటి? ఇదేమంత కరెక్ట్ కాదు అని బ్రహ్మగారికి చెప్తున్నాడు అనమాట ఇంద్రుడు.
ఇప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు అనమాట జ్ఞానాన్ని. ఇంద్ర, జ్ఞానం, భగవత్ భక్తి జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళ గురువుగా స్వీకరించడము అదే ఉత్తమము, అదే ధర్మము. నీకన్నా ఎక్కువ జ్ఞానం ఉంది, నీ కొడుక, అన్నయ్య, తమ్ముడా అని కాదు, అవన్నీ పక్కన పెట్టి త్వష్ట కుమారుడైన విశ్వరూపుని గురువుగా స్వీకరించు అని సిద్ధాంతాన్ని స్థాపించారనమాట శ్రీమద్ భాగవతంలో బ్రహ్మగారు. అలాగే ఇక్కడ సశిష్య రేణుకా సుత, ఆ పరశురాముడు గురువు అయిన శిష్యుడి దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్ళాడనమాట. వీళ్ళందరి దగ్గర ఏమి తక్కువ ఉంది చూడండి. పర్వతో నారదో ద్రౌమ్య భగవాన్ బాదరాయన, సాక్షాత్తు వేదాల్ని రచించిన, సాక్షాత్తు ఎన్నో పురాణాలు 17 పురాణాలు, భాగవత పురాణం రచించిన ఒక రైటర్, వేదాల్ని రచించిన వ్యాసముని, 18 పురాణాలు రచించిన, 18 పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు రచించిన అలాంటి వ్యాసముని ఈరోజు భీష్ముడి దగ్గరికి వెళ్తున్నాడు అనమాట భాగవతం నేర్చుకోవడానికి. బృహదత్వ, భరద్వాజ, వశిష్ఠ, ఇంద్రప్రద్ధ, కక్షవాన్, గౌతమ ఋషి, కౌశిక, సుదర్శన, ఇలాంటి పెద్ద పెద్ద ఋషులు వీళ్ళందరూ కూడా వీళ్ళ జీవితంలో ఏమి తక్కువ ఉందని వెళ్తున్నారు భాగవతం వినడానికి. మనం ఒక్కసారి తెలుసుకోవాలన్న, మనం తెలుసుకోవాలి. మనకి కొద్దిగానే 4 శ్లోకాలు వచ్చావా, లేదంటే కొద్దిగానే విన్నామా, నాకు నేనే పెద్ద స్పీకర్, ఇక నేను ఎవరి ద్వారా వినను, ఎవరి ద్వారా భాగవతం ఆచరించను, నేను ఎవరి ద్వారా వినను, ఈ ఆలోచన వస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళ జీవితంలో ఏమి తక్కువ అనేసి వీళ్ళు భాగవతం వినడానికి వెళ్తున్నారు. తర్వాత చెప్తారనమాట సూత గోస్వామి, వీళ్ళందరూ అమలాత్మన, పరిశుద్ధ ఆత్మలు అనమాట. మనం మలిన ఆత్మలము, అయినా మనకు భాగవతం మీద రుచి ఉండట్లేదు. ఎవరైనా చెప్తే రండి భాగవతం వినండి, క్లాసులో అటెండ్ అవ్వండి, జూమ్ క్లాసులో అటెండ్ అవ్వండి అని పిలిచినా సరే రారు. సమయం ఉన్న రారు, సమయం లేకపోయిన వ్యక్తికి చెప్పలేమనుకోండి, సమయం ఉన్న వ్యక్తి కూడా రావడానికి ఇష్టపడరు. ఎందుకు? విమర్శలు వస్తున్నాయి అన్నమాట. నేను ఆయనతో వినకూడదు, ఆయన జూనియర్, నిన్న కాక మొన్నే వచ్చాడు, నాకంటి ముందే డివోటి భక్తుడయ్యాడు. వీళ్ళందరూ కాలంకి చెందిన, దీర్ఘ ఆయుస్సుకు చెందిన వాళ్ళు అనమాట, దీర్ఘ జీవులు అనమాట వీళ్ళందరూ కూడా. అయినా భీష్మాచార్యుల దగ్గరికి భాగవతం వినడానికి వచ్చారనమాట. సో ఈ విధంగా మనము శుద్ధ భావన ఉండాలన్నమాట. భాగవతం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోవాలి. సమయం ఉంటే వెళ్ళండి, సమయం లేకపోతే ఎవరేం చేయలేరు. సమయం ఉంది, ఎవరు చెప్తున్నారా ఎలా అని ఆలోచించకుండా భాగవతం వినడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడలో ఏ పాయింట్ దొరుకుతుందో, ఎక్కడలో ఏ అమృత బిందు దొరుకుతుందో అది తీసుకోవాలి. భాగవతం అనంతము, భగవంతుడు కూడా అనంతము. మా గురు మహారాజ్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, భాగవతం అనంతము, భగవంతుడు కూడా అనంతము. అనంతుడు అనంత కాలం నుంచి, అనంత నాలికల ద్వారా అనంత శేషుడు అనంత కాలం నుంచి కీర్తిస్తూనే ఉన్నాడు అనమాట. ఇప్పుడు కూడా పూర్తి అవ్వలేదు. మనం తుచ్చ జీవులము. మా గురు మహారాజ్ చెప్తూ ఉంటారు, నేను తుచ్చ జీవుణ్ణి, నేనెలా ఒక్కడిని భగవంతుడిని కీర్తించగలను? అందుకనే భాగవతం అనేది అనంతము. ఆ భగవంతుడి గుణాలు కూడా అనంతము. అనంత గుణాలకు కలిగిన భగవంతుడిని ఒక్కడు ఎప్పుడు కీర్తించలేడు. అనంత మంది దగ్గర వినాలి, అనంత భక్తుల దగ్గర వినాలి. అనంత భక్తులు అంటే అందరూ కాదు, గురు పరంపరలో వచ్చిన, ఈ గురు పరంపర ద్వారా వచ్చిన, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం నుండి వచ్చిన పరంపర ద్వారా, ఇవం పరంపరయో రాజర్షి, ఈ విధంగా పరంపర ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా వినాలి. ఎక్కడ ఏ విధంగా మంచి జరుగుతుందో అది తీసుకోవాలి. నేను చెప్పేది ఇంకొకరు చెప్పవచ్చు, వాళ్ళు చెప్పేది ఇంకొకరు చెప్పవచ్చు. ఆయనకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది ఇంకొక వ్యక్తికి తెలియకపోవచ్చు. అంతా నాకే తెలిసిందని అనుకుంటే ఎలా? ఎక్కడ ఏది దొరుకుతుందో అది, ఆ అమృత బిందువు అనేది, ఏమంటారు దాన్ని, ఆ అమృత బిందువు
ఆణిముత్యం అనేది తీసుకొని మన జీవితంలో ఒక అలంకరణగా కూర్చోబెట్టాలన్నమాట. ఇది సిద్ధాంతము. అమృత బిందువు, ఆణిముత్యము, అమృత బిందువు తీసుకొని మన జీవితం అనే పుస్తకంలో అలంకరణగా కూర్చోబెట్టాలి. ఇది ధర్మము, ఇది ఉత్తమము. సో ఈ విధంగా ఎంతమంది వచ్చారో సూత గోస్వామి చెప్తున్నారన్నమాట. ఇక ఎంతోమంది వస్తున్నారు, వాళ్ళందరూ రానియండి. రేపు మిగతాది ఇంకా మనం విస్తారంగా తెలుసుకుందాం. అంతవరకు విరామం. హరే కృష్ణ.